లోపల చూడండి ఏం చేశాను, స్క్వేర్ బ్రేసెస్ పెట్టి లోపల ఏం పెట్టలేదు. అంటే ఏంటిది, ఇనిషియల్గా ఏమైంది అంటే దానిలో ఏమీ లేవన్నమాట, జీరో ఎంటీగా ఉన్నాయి. అలా ఒక ఎంటీగా ఉన్న ఒక లిస్ట్లో ఏదైనా సరే మనం వాల్యూస్ని కనుక ఫిల్ చేయాలి అంటే ఎలాంటి టెక్నిక్ని వాడతాము అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో మనం నేర్చుకుందాం. ఓకేనా? ఓకే డాన్. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను. నేను ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఒక లిస్ట్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాను. లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాంట్లో ఏం చేస్తుంటే ఒక లిస్ట్ని పెట్టాను. ఆ లిస్ట్ అనేది ఎలా ఉందంటే ఇట్ ఈజ్ ఇన్ ఎంప్టీగా ఉంది. దీంట్లో ఏమున్నాయో చూడాలంటే అప్పుడు మనం ఎలా చూస్తాము, మనం పెట్టుకున్న లిస్ట్లో ఏమైనా ఉన్నాయో లేదో చూడాలంటే ఏం చేస్తాము, ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ అని చేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైనాయో చూడు, నేను తీసుకున్న లిస్ట్లో వాల్యూస్ ఏమన్నా ఉన్నాయా, లేవు. అంటే ఒక ఎంటీగా ఉన్న ఒక లిస్ట్ని తీసుకున్నాను. ఈ ఎంటీగా ఉన్న లిస్ట్లో నేనేం చేద్దాం అనుకున్నానంటే కొన్ని వాల్యూస్ నేనేం చేద్దామంటే కొన్ని ఐటమ్స్ నేనేం చేద్దామంటే ప్లేస్ చేద్దాం అనుకున్నాను. హౌ, ఎలా మనం ప్లేస్ చేస్తాము అనే దాని గురించి ఈ సెషన్లో మనం నేర్చుకుందాం. ఇంకా ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక లిస్ట్ తీసుకున్నాను, అది ఎలా ఉందంటే ఒక ఎంటీగా ఉంది. ఆ లిస్ట్ లోపల నేనేం చేద్దాం అనుకున్నానంటే కొన్ని ఐటమ్స్ నేనేం చేద్దామంటే ప్లేస్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఏ ఐటమ్స్ అంటే మన దగ్గర కొన్ని ఐటమ్స్ పెట్టుకున్నాను అనమాట. ఆ ఐటమ్స్ నేను ప్లేస్ చేద్దాం అనుకున్నాను. అలా ప్లేస్ చేయాలి అంటే ఎలా ప్లేస్ చేస్తారు అనే దాని గురించి చూద్దాం. ఒక ఎంటీగా ఉన్న లిస్ట్ లోపల ఏవైనా సరే సర్టైన్ ఐటమ్స్ని కనుక మనం ప్లేస్ చేయాలి అంటే ఎలా ప్లేస్ చేస్తారు అనే దాని గురించి చూద్దాం. అలా ప్లేస్ చేయాలంటే ఒక ఎంటీగా ఉన్న లిస్ట్లో ఏవైనా సరే ఐటమ్స్ని కనుక మనం ప్లేస్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఫర్ లూప్ సహాయంతో చేయొచ్చు అనమాట. ఎలా అంటే నేను ఇప్పుడు ఏం చేద్దామంటే నా దగ్గర ఉన్న లిస్ట్లో నేను ఏం చేద్దామంటే 1, 2, 3, 4 అనే నంబర్స్ నేనేం చేద్దామంటే ఆ లిస్ట్ లోపల నేనేం చేద్దామంటే ప్రజెంట్ అనేది చేద్దాం అనుకున్నాను. అలా ప్రజెంట్ చేయాలి అంటే ఎలా చేస్తామనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నా దగ్గర ఏముందంటే పెయింట్ తీసుకుంటున్నాను. నా దగ్గర ఒక లిస్ట్ ఉందన్నమాట. ఏంటిది, ఇలా ఒక ఎంటీగా ఒక లిస్ట్ ఉంది. ఈ లిస్ట్లో నాకేమీ లేవన్నమాట. ఏ వాల్యూస్ ప్లేస్ చేద్దాం అనుకున్నంటే ఈ లిస్ట్లో కొన్ని ఐటమ్స్ని ప్లేస్ చేద్దాం అనుకున్నాం. ఏమేమి ఐటమ్స్ని, 1 అనే ఒక ఐటము, తర్వాత 2 అనే ఒక ఐటము, అలా 3 అనే ఒక ఐటమ్. ఇలా కొన్ని ఐటమ్స్ నేనేం చేద్దాం అనుకున్నంటే ఈ లిస్ట్లో నేనేం చేద్దామంటే ప్లేస్ చేద్దాం అనుకున్నాము. ఇలా ప్లేస్ చేయాలంటే ఎలా ప్లేస్ చేస్తారు అనే ఒక టెక్నిక్ని గురించి ఈరోజు సెషన్లో మనం నేర్చుకున్నాం. ఒక ఎంటీగా ఉన్న ఒక లిస్ట్ నుండి సర్టైన్ ఐటమ్స్ని కనుక మనం ఫిల్ చేయాలి అనుకో ఎలా ఫిల్ చేస్తామనే దాని గురించి చూద్దాం. అలా ఫిల్ చేయాలంటే నేనేం చేద్దాం అనుకున్నాను, 1, 2, 3 అని కొన్ని సిరీస్ ఆఫ్ నంబర్స్ నేనేం చేద్దామంటే ప్లేస్ చేద్దాం అనుకున్నాను. అలా ప్లేస్ చేయాలంటే మనం ఏం చేస్తాము, కొన్ని సిరీస్ ఆఫ్ ద నెంబర్స్ని కనుక ప్లేస్ చేయాలనుకో మనం ఏం చేస్తాము, లూప్ సహాయంతో చేయొచ్చు అని తెలుసుకున్నాం కదా సీక్వెన్స్లో నెంబర్స్ని. అందుకోసం ఏం చేశాను, ఫర్ ఏం పెట్టేసేసి ఐ అంటే మనం చేస్తున్న లిస్ట్ అనే కాన్సెప్ట్ కదా, దాంట్లో నేను ఏమనుకున్నా అంటే ఐ బదులు ఐటమ్ అనుకున్నాను. ఇన్ అని చెప్పేసి ఆ ఐటమ్ తీసుకుంటే అది అవ్వట్లేదు, ఐ అని తీసుకున్నాను. ఇన్ అని చెప్పేసి నేనేం చేశానంటే రేంజ్ ఆఫ్ ఎక్కడి నుండి పెడదాం అనుకుంటున్నాను, 1 నుండి ఎక్కడ దాకా పెడదాం అనుకుంటున్నాను, 3 అంటే 4 లోపు నెంబర్స్ పెడదాం అనుకున్నాను. ఇక్కడ 4 పెట్టానంటే దాని మీనింగ్ ఏంది, ఏమైంది 1, 2, 3, 4 3 అనే నెంబర్ వరకు ఏమైందంటే ప్లేస్ అవుతుంది కదా. అప్పుడు నేనేం చేశానంటే ఒక ఎంటీగా ఉన్న ఒక లిస్ట్లో మనం వాల్యూస్ కనుక ప్లేస్ చేయాలనుకో మనం ఏం చేయాలంటే ఒక లూప్ సహాయంతో మనం స్టోరేజ్ చేస్తాం. అలా స్టోరేజ్ చేసేటప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఒక ఎంటీ లిస్ట్లో నుండి నేను 1, 2, 3 అనే నెంబర్స్ని ప్లేస్ చేద్దాం అనుకున్నాను. అలా ప్లేస్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళి ఒక స్టెప్ రాయాలన్నమాట. ఏం చేస్తున్నానంటే దానికంటే ముందు నేనేం చేస్తున్నాను, ఒక ఎంటీగా ఉన్న లిస్ట్లో నేనేం చేద్దాం అనుకున్నా అంటే
సపోజ్ ఈ లూప్ రాద్దాం, అందులో ఇంకో స్టెప్ రాద్దాం. ఇప్పుడు ఈ ఎంటీగా ఉంది లిస్ట్. ఈ లిస్ట్లో నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే 1 అనే నెంబర్ని ప్లేస్ చేయాలి. అప్పుడు నేను ఎలా ప్లేస్ చేస్తాను, లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు, మీకు నేర్పిన కాన్సెప్ట్లో ఎలా చేస్తారు, లిస్ట్ అండర్ స్కోర్ ఏ ప్లస్ ఏం చేశాను స్క్వేర్ బ్రేస్లో 1 అని పెట్టేశాను. ఇప్పుడు నేను వెళ్ళేసి ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఏం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దామా. ఏమైంది, 1 అనే వాల్యూ అనే స్టోరేజ్ అయిపోయింది ఎంటీ లిస్ట్లో. ఈసారి నేనేం చేద్దాం అనుకున్నా అంటే అదే ఎంటీ లిస్ట్లో రెండో వాల్యూని స్టోర్ చేద్దాం అనుకున్నాను అనమాట. అప్పుడు ఎలా చేస్తాము, ఇదే 4ని ఇక్కడ కాపీ చేసేసి ఇప్పుడు నేనేం చేశానంటే అగైన్ నెక్స్ట్ లైన్లో ప్లేస్ చేశాను. ఇప్పుడు ఏమైంది, సెకండ్ నెంబర్ కూడా స్టోరేజ్ అయిపోయిందా. అలానే ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే నెంబర్ 2 అలా మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క నెంబర్ని కనుక లిస్ట్లో కనుక యాడ్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తున్నామంటే ఇలా యాడ్ చేసుకోవడం అనేది చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం యాడ్ చేసే ప్రతి ఐటెం కూడా ఏమవుతుంది, ఒక ఐటెం తర్వాత మరొక ఐటెం వస్తుంది కాబట్టి అప్పుడు మనకు ఐటమ్స్ అన్నీ కూడా ఎలా అరేంజ్ అవుతాయి, ఒక సీక్వెన్స్లో అరేంజ్ అవుతూ ఉంటాయి అని మీ అందరికీ తెలుసు కదా. అంటే ఇప్పుడు నేనేం చేశానంటే ఒక లిస్ట్ని మరొక లిస్ట్ని కనుక కంబైన్ చేయాలి అంటే మనం ఏం చేసాము, ప్లస్ అనే దాన్ని కనుక కంబైన్ చేసాము. అప్పుడు ఏమైంది, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అంటే ఏంటి, ఎంటీ లిస్టు, దాంట్లో 1 అని పెట్టాను. అంటే ఏమైంది, ఎంటీ లిస్ట్లో 1 అనే వాల్యూ వెళ్ళిపోయింది. తర్వాత ఐటెం ఒకటి అయిపోయింది కదా, తర్వాత ఐటెం పెట్టినప్పుడు ఏం చేశాను, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏలో ఏముంది, ఐటెం 1 ఉంది, దానికి నేనేం చేశాను ప్లస్ 2 అని పెట్టాను. అంటే ఇప్పుడు ఏమైంది, ఆ ఐటెంతో పాటు ఇంకొక ఐటెం కూడా వచ్చేసేసి ఏమైందంటే ఎడిషన్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అట్లా మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క ఐటెంకి మనం ఏం చేస్తామంటే పెట్టుకోవాలి అంటే కాన్కెటనేషన్ అనే మెథడ్ ద్వారా పెట్టుకోవచ్చు మనం తెలుసుకున్నాం కదా. అలానే నేనేం చేస్తున్నానంటే నా దగ్గర ఒక ఎంటీగా ఒక లిస్ట్ ఉందనమాట. ఆ లిస్ట్లో నేనేం చేశానంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని నేనేం చేద్దామంటే యాడ్ చేద్దాం అనుకున్నాను. అలా యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఒక లూప్ సహాయంతో చేస్తారు. అలా లూప్ సహాయంతో చేయాలి అంటే ఏం చేస్తారంటే ఫర్ ఐటమ్ అని పెడతారు, ఐటమ్ ఇన్ అని పెట్టేసి రేంజ్ ఆఫ్ అని పెట్టేసేసి నేను ఎక్కడి నుండి పెడదాము, 1 నుండి ఎక్కడ దాకా పెడదాం అనుకున్నాను, 4 లోపు ఉన్న నెంబర్స్ని పెడదాం అనుకున్నాను. తర్వాత కాలం పెట్టి కిందకి వచ్చేసాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేసేసానంటే నా దగ్గర ఉన్న ఒక ఎంటీ లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్లో నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక క్యారెక్టర్ని ఫిల్ చేద్దాం అనుకున్నాను అనమాట. అప్పుడు నేను ఎలా ఫిల్ చేస్తాను అయ్యే పెడదాం. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక క్యారెక్టర్ని ఫిల్ చేద్దాం అనుకున్నాం. అలా ఫిల్ చేయాలంటే మనం ఏం చేయాలంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ, ఎంటీ లిస్ట్లో కదా మనం పెట్టాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎంటీ లిస్టు తర్వాత మనం ఏం చేసాము లెస్ అని పెట్టేసి ఏం చేసేసాము స్క్వేర్ బ్రేసెస్లో నేను ఎంత పెడదాం అనుకున్నాను, ఎంటీ లిస్ట్లో 1 పెడదాం అనుకున్నాను. అప్పుడు 1 అని ఇచ్చాను, 1 అనే నెంబర్ అనేది స్టోరేజ్ అయిపోతుందా. ఆ 1 బదులు నేను ఏం చేశాను రేంజ్ ఆఫ్ 1,4 అని అనుకో, ఏమైంది ఐ అనే వేరియబుల్లో 1 అనే నెంబర్ అనే స్టోరేజ్ అవుతుందా. ఆ నెంబర్ బదులు నేను ఏం చేశాను ఐ అని పెట్టాను. తర్వాత ఏమవుతుంది, 1 అయిపోయిన తర్వాత 2 అనే నెంబర్ అయిపోతుంది. తర్వాత ఏమవుతుంది 3 అనే నెంబర్ అనేది స్టోరేజ్ అయిపోతుంది. ఆ తర్వాత నేను ఏం చేశాను అంటే కిందకు వచ్చేసేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేను ప్లే అరౌండ్ చేసి చూస్తే అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు నాకేమైందంటే ఈ లిస్ట్లో ఫస్ట్ నాకేమైంది అంటే ఎంటీ లిస్ట్ తీసుకున్నాను, దాంట్లో ఏం చేశానంటే 1 అనే నెంబర్ని స్టోర్ చేసేసాను. తర్వాత నేను ఏం చేశాను 1, 2 అంటే 1 అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి తర్వాత నెంబర్ ఏది 2 అనే నెంబర్ని స్టోర్ చేసేసాను. తర్వాత నేను ఏం చేశాను 1 అనే నెంబర్ని 2 అనే నెంబర్ని 3 అనే నెంబర్ని స్టోర్ చేశాను. తర్వాత నేనేం చేశాను అది 4 అనే నెంబర్ని కూడా స్టోర్ చేయాలనుకో, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ 4 తీసేసేసి మనం ఏం చేసామనుకో 5 అని పెట్టేస్తామనుకో, అప్పుడు నాకేమైద్ది అంటే తర్వాత ఏమైందంటే సిరీసెస్లో నాకేమైద్ది అంటే ఒక్కొక్క నెంబర్ అనేది ఏమైతుందంటే ఐలో స్టోరేజ్ అండ్ వాల్యూస్ అనేది ఏమవుతుందంటే
వన్ బై వన్ ఏమవుతుంది అంటే స్టోరేజ్ అయి వెళ్తా ఉంటాయి అనమాట. అలా కాకుండా నేను ఏం చేశానంటే ఒకే ఎంటీ లిస్ట్లో నేను ఎన్ని నెంబర్స్ అయితే యాడ్ చేసినా అటన్నిటిని ఒకేసారి చూసేయాలనుకో, అప్పుడు మనం ఏం చేయవసరం. ఇక్కడ స్టోర్ చేశాను చూడు, ఈ ప్రింట్ అనే వాల్యూని ఏం చేశానంటే ఇండెంటేషన్ తీసేసాను. తీసేసి చూస్తే ఏమైందో చూద్దాం. తీసేసి చూస్తే ఏమైంది, ఒకటి ఎంటీ లిస్ట్ ఉంది. తర్వాత మనం ఏం చేసేసామంటే ఫర్ లూప్లో ఏవైతే వాల్యూస్ని మనము వరుసగా తీసుకున్నామో ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఏమైనాయి అంటే ఇలా 1 by 1లో స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక ఎంటీగా తీసుకున్న లిస్ట్లో నుండి మనం ఏం చేస్తామంటే కొన్ని సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని కానీ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ని కానీ మనం స్టోర్ చేయాలంటే ఏం చేస్తారంటే ఫర్ లూప్లో ఈ టైప్ ఆఫ్ సినారియోని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే లిస్ట్లో వాల్యూస్ని మనం స్టోర్ చేస్తూ ఉంటాం అనమాట. అప్పుడప్పుడు మనం ఒక పేరు పెట్టేటప్పుడు ఒక రాహుల్ అని ఉందనుకో, ఆర్ అనేది ఫస్ట్ రావాలి, తర్వాత ఏ కూడా రావాలి, ఆర్ఏ రావాలి, తర్వాత ఆర్ఏహెచ్ రావాలి, తర్వాత ఆర్ఏహెచ్యు రావాలి, తర్వాత ఆర్ఏహెచ్యుఎల్ అని రావాలి అని చెప్పాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫర్ లూప్లో జస్ట్ ఇండెంటేషన్ ఇక్కడికి తీసుకెళ్ళి కనుక ప్రింట్ కనుక ఇచ్చేసి అనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్క వేరియబుల్ స్టోరేజ్ అయినప్పుడు వచ్చిన వాల్యూస్తో మనకి ఏమైందంటే లిస్ట్ అనేది రెడీ అయ్యింది అనమాట. అలా కాకుండా అక్కడ కనుక ఇండెంటేషన్ కనుక తీసేసనుకో అన్ని వాల్యూస్ ఒకే స్టోర్ అయిపోయి ఆ వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతుందంటే ఒకేసారి ప్రింట్ అవుతాయి అనమాట. ఎలా అంటే నిన్న మనం ప్రోగ్రామ్ చేశాం కదా, అలా ప్రింట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే లిస్ట్ అనే దాంట్లో ఒక ఎంటీ లిస్ట్లో ఉండి కొన్ని వాల్యూస్ని కనుక మనం స్టోర్ చేయాలి అనుకో, ఎలా చేస్తారంటే ఇలా ఫర్ లూప్ సహాయంతో ఏం చేస్తారంటే స్టోర్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఇందాక నేను రాశాను చూడు, లిస్ట్ ఈక్వల్ టు లిస్ట్ ప్లస్ ఐ అని రాశాను చూడు, అక్కడ నేను ఏం చేశాను ప్లస్ అనేది చేశాను కదా, అలా చేయకుండా డైరెక్ట్గా చేయడం కూడా నేర్చుకున్నాం కదా. ఏమని నేర్చుకున్నామంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అనుకో, ఏ అనేది రాయాల్సిన అవసరం లేదని చెప్పాను కదా. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ కనుక మనం వాడామనుకో ఈజీగా మనం ఏమవుతుందంటే మన వాల్యూస్ స్టోర్ చేయొచ్చు అని మీ అందరికీ తెలుసు కదా. అప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందంటే ఇలా రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? ఓకేనా? ఓకేనా. అంటే ఒక ఎంటీ లిస్ట్లో వాల్యూస్ని స్టోర్ చేయాలి అంటే దట్ మీన్స్ ఐటమ్స్ని కనుక స్టోర్ చేయాలి అంటే ఎలా చేస్తారంటే ఈ పైథాన్లో ఇలా ప్రోగ్రామింగ్ అనేది రాయడం ద్వారా చేస్తారన్నమాట. ఓకే, ఇది ఇంకా డౌట్ఫుల్గా ఉంది అనుకో, నెక్స్ట్ సెషన్లో ఏం చేస్తామంటే స్ట్రింగ్ మీద ఒక టాస్క్ తీసుకొని దాని ద్వారా దీన్ని నేర్చుకుందాం. ఓకే, అలానే మనం ఈరోజు సెషన్లో ఇంకో కాన్సెప్ట్ అనేది ఏం చేస్తామంటే మనం రిపిటేషన్, లిస్ట్ రిపిటేషన్ అనే మరొక మెథడ్ని కూడా మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, దానికంటే మొదలు మనం ఏం చేద్దామంటే ఒక స్ట్రింగ్ రిపిటేషన్ అనే దాని గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే స్ట్రింగ్ రిపిటేషన్ అనే క్వశ్చన్ నేర్చుకున్నాం. రిపిటేషన్ అనే క్వశ్చన్ ఒకసారి చూద్దాము. ఓకే, రిపిటేషన్ అంటే ఏంది? రిపీట్ అంటే మనం ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఏ స్ట్రింగ్ తీసుకున్నాను? ఎక్స్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఈ స్ట్రింగ్ని నేను ఏం చేయాలనుకున్నానంటే ఒక్కసారి నేను ఏం చేయాలంటే ఈ స్ట్రింగ్ తీసుకున్నాను కదా, ఈ స్ట్రింగ్ నాకు ఏం కావాలనుకున్నానంటే వరుసగా నాకు ఎన్నిసార్లు కావాలనుకున్నానంటే ఒక్కసారే కావాలనుకున్నాను. ఒకసారి ఇస్తే సరిపోతుంది. అలా కాకుండా ఇదే స్ట్రింగ్ నేను ఏం చేద్దామంటే వరుసగా 2 సార్లు రావాలి అనుకున్నాను. అలా రాయాలి అనుకోప్పుడు మనం ఎలా చేస్తాం కోడ్, అలా రావాలి అనుకోప్పుడు మనం కోడ్ ఎలా రాస్తాం? ఒక లైన్లో ఒక ఇన్పుట్లో నేను ఏం చేయాలనుకున్నాను, స్ట్రింగ్స్ రాయాలనుకున్నాను. ఎన్ని స్ట్రింగ్స్ రావాలి అనుకున్నాను అంటే వరుసగా ఒక 10 స్ట్రింగ్స్ రావాలి అనుకున్నాను. ఒక 10 స్ట్రింగ్స్ రావాలి అనుకున్నాను. అప్పుడు నేను ఎలా చేస్తానంటే జనరల్గా అయితే ఎలా చేస్తానంటే ఏం చేస్తాను, ఇక్కడ ఏం చేస్తాను స్టార్ పెట్టేసేసి తర్వాత మళ్ళీ ఏం చేసేసాను ప్లస్ అని పెట్టేసేసి మళ్ళీ స్టార్, మళ్ళీ ప్లస్ పెట్టేసి మళ్ళీ స్టార్ పెట్టాను. అంటే ఏమైంది, నాకు ఒక ఇన్పుట్లో నాకు ఏం కావాలనుకున్నాను అంటే వరుసగా 10 స్టార్స్ కావాలి అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ప్రతిసారి ప్లస్ పెట్టేసేసి ఏం చేస్తున్నాను అంటే ఇలా రాయడం అనేది చేస్తా ఉన్నాను. అంటే ఏమైంది అంటే నార్మల్గా ఒక క్యారెక్టర్ నేను ఏం చేయాలనుకున్నాను అంటే రిపీటెడ్గా బోల్డ్ సార్లు కనుక రాయాల్సి వచ్చిందనుకో జనరల్గా ఏం చేస్తుందంటే ప్లస్ అంటే ఏంది, ఒక స్ట్రింగ్కి ఇంకో స్ట్రింగ్ మధ్య ప్లస్ పెట్టానంటే ఏంది, స్ట్రింగ్ కాన్కెటనేషన్ అనే ఒక మెథడ్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే
ఒక లైన్లో మనం ఏం చేయొచ్చు అంటే ఎన్ని స్ట్రింగ్స్ కావాలంటే అన్ని స్ట్రింగ్స్ కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ కాన్కెటనేషన్ అనే మెథడ్ సహాయంతో ఏం చేస్తామంటే అక్కడ ఎలిమెంట్స్ని అరేంజ్ చేయడం అనేది చేస్తారు. అలా కాకుండా ఒక 100 ఐటమ్స్ని కనుక క్రియేట్ చేయాలనుకో 100 సార్లు రాయాలంటే చాలా టైం పెడుతుంది కదా. అందుకోసమే మనం ఒక స్ట్రింగ్ని బోలెడు సార్లు కనుక రిపీటెడ్గా కనుక ఒకే లైన్లో కనుక క్రియేట్ చేయాలి అంటే అలా క్రియేట్ చేయాలంటే మాన్యువల్గా చేస్తే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అందుకోసం మనం ఏం చేస్తామంటే మరొక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే ఒక స్ట్రింగ్ని బోలెడు సార్లు రిపీట్ చేయొచ్చు అన్నమాట. దానిని ఏమంటారంటే స్ట్రింగ్ రిపిటేషన్ అంటారు. అంటే దట్ మీన్స్ ఎలా చేసామంటే ఒకసారి చూద్దాం కోడ్ ప్లే గ్రౌండ్లో. ఓకే, నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్ ఏంటిదంటే స్ట్రింగ్ ఈక్వల్ టు అని ఉందన్నమాట. దాంట్లో నేనేం చేశానంటే ఒక స్ట్రింగ్లో నేనేం చేశానంటే నేను వరుసగా నాకేం కావాలనుకున్నా అంటే స్టార్ అనే క్యారెక్టర్స్ నాకేం కావాలనుకుంటే ఒక 3 కావాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను ప్రింట్ ఏం చేశాను స్ట్రింగ్ అని పెట్టేసి డబుల్ కోట్స్లో ఒక స్టారు, తర్వాత మళ్ళీ ఏం చేశాను డబుల్ కోట్స్లో ఇంకొక స్టారు, తర్వాత మళ్ళీ ఏం చేశాను ప్లస్ పెట్టేసేసి డబుల్ కోట్స్లో ఇంకొక స్టార్ పెట్టేసాను అనమాట. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశాను స్ట్రింగ్ అని ఇచ్చాను. అప్పుడు నాకు అవుట్పుట్ కనుక చూసాను ఏమైందో చూద్దాం. ఓకే ఓకే అప్పుడు నాకు అవుట్పుట్ ఎంత వచ్చింది, వరుసగా 3 స్టార్స్ రావడం అనేది జరిగిందా. అంటే నేను ఇప్పుడు ఏం చేశాను అంటే వరుసగా నాకు 3 స్టార్స్ నాకు ఏం కావాలంటే అవుట్పుట్లో రావాలి అనుకున్నాను. అప్పుడు నేను ఎలా రాశానంటే కోడ్ని ఇలా రాయడం ద్వారా అచీవ్ చేశాను. లేదు అంటే ఇంకొకలా కూడా రాయొచ్చు అనమాట. ఎలా రాస్తామంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే నాకు వరుసగా నాకు ఏం కావాలంటే 3 స్టార్స్ కావాలి అనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే అప్పుడు నేను కోడ్ ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశాను నాకు వరుసగా అవుట్పుట్లో నాకు ఏం కావాలంటే వరుసగా 3 స్టార్స్ కావాలి అనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే ఇలా ఇవ్వడం అనేది చేశాను అనమాట. అట్లా కాకుండా మీరే ఏం చేయొచ్చు అంటే ఇంకొక టెక్నిక్ కూడా వాడొచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అంటే ఇక్కడికి వెళ్ళి స్టార్ పక్కన నేనేం చేశాను ఇంకొక టెక్నిక్ ఏంటిది అనేది చూద్దాం. వరుసగా నాకు ఏం కావాలనుకున్నా అంటే 3 స్టార్స్ కావాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను ఇక్కడికి వెళ్ళి స్టారు స్పేసు మళ్ళీ స్టారు మళ్ళీ స్పేసు మళ్ళీ స్టార్ ఇచ్చాను. ఇచ్చేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమయ్యొచ్చు వరుసగా 3 స్పేసెస్లో స్టార్స్ వచ్చినాయా. అంటే నాకు ఎప్పుడైనా సరే ఒక అవుట్పుట్ ఫార్మాట్లో నాకు వరుసగా ఒకే క్యారెక్టర్ని బోలెడన్ని సార్లు రిప్రజెంట్ చేయాలి అనుకో నేనేం చేస్తానంటే అక్కడికి వెళ్ళి డబుల్ కోట్స్లో అదే క్యారెక్టర్ని తీసుకోవడం అన్నా చేయాలి. లేకపోతే నేనేం చేయాలంటే అదే స్టార్ని స్ట్రింగ్ కాన్కెటనేషన్ అనే టెక్నిక్ని యూజ్ చేయడం ద్వారా అన్నా సరే మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన అవుట్పుట్ని మనం ఏం చేయగలమంటే డిజైర్డ్ అనేది చేయగలం అనమాట. అలా కాకుండా ఇంకా ఈజియెస్ట్గా నీకు ఎన్నిసార్లు కావాలంటే స్టార్ అన్నిసార్లు రిపీట్ కావాలనుకో అలా ప్రతిసారి మనం టైప్ చేయాలంటే కష్టం కదా. నాకు ఇప్పుడు ఏం చేయాలనుకున్నా అంటే ఒక అవుట్పుట్లో ఒక 100 స్టార్లు కావాలి అనుకున్నాను. 100 స్టార్లు నాకు ఒకే లైన్లో ప్రింట్ చేయాలనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తున్నాను డబుల్ కోట్స్ పెట్టుకుని 100 సార్లు స్టార్ 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 కొట్టాలంటే చాలా కష్టం కదా. లేదు అంటే 100 సార్లు నాకు రిపీట్ కావాలంటే అప్పుడు నేనేం చేస్తున్నాను డబుల్ కోట్స్లో స్టార్ పెట్టి మళ్ళీ ప్లస్ పెట్టి డబుల్ కోట్లో స్టార్ అలా 100 సార్లు కౌంట్ చేసుకుంటే పెట్టాలంటే కష్టం కదా. అందుకోసమే మనం ఏం చేస్తామంటే ఒక టెక్నిక్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అదే ఏంటిది అంటే డబుల్ కోట్స్లో స్టార్ తీసుకొని దాని పక్కన ఏం చేస్తామంటే స్టార్ అని ఇంకొక క్యారెక్టర్ని పెట్టేసేసి మనకి ఎన్నిసార్లు కావాలంటే ఆ నెంబర్ కనుక ఇచ్చేస్తాం అనుకో అప్పుడు ఏమైందంటే మనం తీసుకున్న క్యారెక్టర్ అనేది ఏమైందంటే అన్నిసార్లు రిపీట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా రిపీటెడ్గా మనం తీసుకున్న క్యారెక్టర్ని బోలెడన్ని సార్లు రిపీటెడ్ చేయాలి అంటే దాన్ని ఏమంటారంటే స్ట్రింగ్ రిపిటేషన్ అని పిలుస్తారు. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక స్టారే తీసుకున్నాను. అది నాకు ఎన్నిసార్లు కావాలనుకున్నా అంటే ఒక 20 సార్లు కావాలనుకున్నాను. స్టార్ అని పెట్టేసి ఇంటూ 20 అని పెట్టేశాను. అప్పుడు నాకు ఏమైందంటే అదే స్టార్ చూడు ఎన్నిసార్లు రిపీట్ అయిందో 20 సార్లు రిపీట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అలా 20 సార్లు రాయడం చాలా కష్టం కదా. ఇలా ఒకే క్యారెక్టర్ని మల్టిపుల్ టైమ్స్ అవుట్పుట్లో కనుక మనం ప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఆర్ ఒక వేరియబుల్ లోపల కనుక ఒకే క్యారెక్టర్ని మల్టిపుల్ టైమ్స్ కనుక తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ రిపిటేషన్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తాము అచీవ్ చేయడం అనేది చేయొచ్చు అనమాట. అర్థమైందా. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక వేరియబుల్ లోపల నేనేం చేసుకున్నా అంటే ఒకే క్యారెక్టర్ని ఒక
20 సార్లు తీసుకోవాలి అనుకున్నా. అలా తీసుకోవాలనుకోప్పుడు నేనేం చేస్తున్నాను, ప్రతిసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి రాయాలంటే కష్టం కదా. అందుకోసం నేను ఇప్పుడు ఏం చేశానంటే నా దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఏంటిది అంటే ఒక ఒక మెసేజ్ ఉందన్నమాట. ఏంటిది ఏంటిది అంటే మా సతీష్ అనే అబ్బాయి ఏం చేశాడంటే సతీష్ 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 అనేసేసి వాడు ఏం చేద్దాం అనుకున్నాడంటే వరుసగా ఒకదాని పక్కన ఒకటి ఒక 100 సార్లు రాద్దాం అనుకున్నాడు అనమాట. అలా రాయాలి అనుకుంటే అప్పుడు ఏం చేశాడంటే రామ్ కోట్ అంటారు కదా, అలానే ఇప్పుడు మా వాడు ఏం చేశాడంటే ఒకే క్యారెక్టర్ ఇప్పుడు ఒక మెసేజ్ లో ఏం చేద్దాం అనుకున్నాడంటే సతీష్ 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 అనే పేరుని ఏం చేద్దాం అనుకున్నాడంటే వరుసగా రాద్దాం అనుకున్నాడు. అలా రాయాలి అంటే జనరల్గా ఏం చేస్తాము మనము, సతీష్ అని స్పేస్ ఇచ్చేసి మళ్ళీ సతీష్ అని స్పేస్ ఇచ్చేసి మళ్ళీ సతీష్ అని స్పేస్ ఇచ్చేసి ఇలా రాయడం ద్వారా ఏం చేయొచ్చు, మనం ఏం చేయొచ్చు, వరుసగా 3 సతీష్లు అనేవి ప్రింట్ చేయొచ్చు. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి మెసేజ్ అని పెట్టాను. అప్పుడు నాకేమైందంటే వరుసగా సతీష్ అనేది వచ్చేసింది. అదే నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటే 3 టైమ్స్ అంటే కొంచెం ఈజీగా రాసేసాను కాబట్టి ఈజీ అయిపోయింది. అలా కాకుండా నేను ఏం చేశానంటే ఈ సతీష్ అనే పదాన్ని ఒక 10 సార్లు రాయాలన్నాను. 10 సార్లు రాయాలంటే నాకు చాలా కష్టంగా ఉంది కదా. అలా రాయాలి అంటే ఇంకొక టెక్నిక్ ఏం రాయొచ్చు, స్ట్రింగ్ కాన్కెటనేషన్ అనే టెక్నిక్ ద్వారా కూడా మనం రాయొచ్చు. అలా కాకుండా అలా రాయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఒకే స్ట్రింగ్ని మల్టిపుల్ టైమ్స్ కనుక నేను రాయాలి అంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్ రెపిటేషన్ అనే ఒక టెక్నిక్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే రిపీటెడ్గా రాయడం అనేది చేయొచ్చు. అలా రాయాలి అంటే ఏం చేస్తాం, స్ట్రింగ్ రాసి దాని పక్కన ఏం చేస్తున్నాం, స్టార్ అనే ఒక క్యారెక్టర్ పెట్టి దాని పక్కన ఏం చేస్తున్నాం, ఎన్నిసార్లు రాయాలంటే ఆ నెంబర్ కనుక చెప్పేసేసామనుకో అప్పుడు ఏమవుతుందంటే అదే స్ట్రింగ్ అనేది ఏమవుతుందంటే 10 సార్లు తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా చేయడాన్ని ఏమంటారని చెప్పుకున్నాము, స్ట్రింగ్ రెపిటేషన్ అంటారని మనం చెప్పుకున్నాం కదా. అలానే ఇప్పుడు నా దగ్గర ఏముందంటే ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో ఏముంది అంటే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అనమాట. ఒక లిస్ట్ ఉందన్నమాట నా దగ్గర. ఏంటిది, లిస్ట్ _ఏ అనే ఒక లిస్ట్ ఉందన్నమాట. లిస్ట్ _ఏ అనే ఒక వేరియబుల్లో నాకేముందంటే ఒక లిస్ట్ ఉందన్నమాట. ఏమైంది, స్క్వేర్ బ్రేసెస్ ఆఫ్ ఏముందంటే 1 అనే ఐటమ్ 2 అనే ఐటమ్ ఉంది. ఈ ఐటమ్స్ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక 10 సార్లు నాకు ఈ ఐటమ్స్ ఈ లిస్ట్లోకి రావాలి అనుకున్నాను. అలా రావాలి అంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు 10 ఐటమ్స్ నేను ఏం చేద్దాం అంటే ఈ ఐటమ్స్ని 10 ఐటమ్స్ని తీసుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తున్నాను 1, 2 అని పెట్టేసి మళ్ళీ 1, 2 అని ఇట్లా తీసుకోవాలంటే చాలా కష్టం కదా. ఇలా ప్రతిసారి రాయాలంటే కష్టం కదా. లేదు అంటే ఇంకోసారి ఏం రాయొచ్చు 1, 2 అని పెట్టేసేసి తర్వాత నేను ఏం చేశానంటే ప్లస్ లిస్ట్ _ఏ అని రాశాను. ఇలా రాస్తా ఉంటే నాకేమైంది, 10 సార్లు రాసుకుంటా వెళ్తుంటే నాకేమైంది, ఇలా రాసుకుంటా వెళ్ళాలనుకో చాలా టైం ల్యాగ్ అవుతుంది కదా. అందుకోసమే నా దగ్గర ఏవైతే సిమిలర్ క్యారెక్టర్స్ ఉన్నాయో దట్ మీన్స్ ఒకే సిమిలర్ ఐటమ్స్తో కూడిన లిస్ట్ని మల్టిపుల్ టైమ్స్ కనుక మనం రిపీట్ చెయ్యాలి అనుకో, అలా రిపీట్ చెయ్యాలి అంటే మనం ఒకే స్ట్రింగ్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలి అంటే స్ట్రింగ్ రెపిటేషన్ అనేది చేసినట్లే ఒకే లిస్ట్ని మల్టిపుల్ టైమ్స్ కనుక రిపీటెడ్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే లిస్ట్ రిపిటేషన్ అనే ఒక టెక్నిక్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ అనేది చేయొచ్చు అనమాట. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి చూసేసి వచ్చేద్దాం. ఓకేనా. ఇప్పుడు నా దగ్గర ఏముందంటే ఒక లిస్ట్ ఉందన్నమాట. లిస్ట్ _ఏ అనే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్లో నాకు ఏముందంటే ఒక లిస్ట్ ఉందన్నమాట. ఏముంది 1, 2 అనే ఐటమ్స్తో ఒక లిస్ట్ ఉందన్నమాట. ఇదే ఐటమ్స్ నేను ఏం చేద్దాం అనుకున్నానంటే బోల్డ్ సార్లు నాకు ఏం కావాలంటే రాద్దాం అనుకున్నాను. ఇందాక సతీష్ అనే పేరు రాసినట్టు అలా రాయాలంటే మనం ఏం చేస్తున్నామంటే ఇంటూ స్టార్ పెట్టేసి నాకు 10 టైమ్స్ రావాలనుకో ఈ ఐటమ్స్ 3 టైమ్స్ చూద్దాం. ఫస్ట్ 3 అని పెట్టుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి లిస్ట్ _ఏ అని రాసేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ చేసి చూశాను. అప్పుడు ఏమైంది అంటే ఒకే ఐటమ్స్ చూడు 1, 2 అంటే ఒక లిస్ట్లో ఉన్న సేమ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మల్టిపుల్ టైమ్స్ కనుక మనం రిపీటెడ్గా కనుక చెయ్యాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాం నాన్న, ఇలా లిస్ట్ రిపిటేషన్ అనే ఒక టెక్నిక్ సహాయంతో ఏం చేస్తామంటే ఈజీగా అచీవ్ చేయడం అనేది చేయవచ్చు అనేసి మనం నేర్చుకున్నామా లేదా? దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా లేదా? నో సార్, నో డౌట్.
ఓకేనా? No, sir. అందరికి అర్థమైనట్టేనా? Yes, sir. ఓకే. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ రోజు సెషన్‌లో మనం ఏం చేసామంటే, ఒక 2 న్యూ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకున్నాం అనమాట. ఏంటిది అంటే, ఒక ఎంప్టీగా ఉన్న ఒక లిస్ట్‌లో నుండి సర్టెన్ కొన్ని వాల్యూస్‌ని గాని, కొన్ని వాల్యూస్‌ని గనక స్టోర్ చేయాలి అంటే, ఎలా స్టోర్ చేస్తామనే దాని గురించి నేర్చుకున్నాం. అలానే మరొక టెక్నిక్‌ని కూడా నేర్చుకున్నాం. ఏంటిది? ఒకే లిస్ట్‌లో ఉన్న క్యారెక్టర్స్‌ని మల్టిపుల్ టైమ్స్ గనక రిపీటెడ్‌గా గనక ఒక ప్రోగ్రామ్‌లో రాయాలి అంటే ఎలా రాస్తారంటే, లిస్ట్ రిపిటేషన్ అనే ఒక టెక్నిక్‌ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే, వీటన్నిటిని కూడా ఏం చేయొచ్చు అంటే నీట్‌గా రాయవచ్చు అనే టెక్నిక్‌ని గురించి మనం ఏం చేసామంటే తెలుసుకోవడం అనేది జరిగింది కదా! అలానే అలానే ఈరోజు సెషన్‌లో మనం ఏం చేద్దామంటే, లాస్ట్ లాస్ట్ 3 డేస్ నుండి మీకు ఏవైతే టాస్క్స్ పంపానో, ఆ టాస్క్‌లో బోలెడంతమంది ఏం చేశారంటే, అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా నాకేం చేశారంటే, ఆన్సర్స్ పంపడం అనేది చేశారు. ఆళ్ళు కొంతమంది ఏం చేశారంటే, రాంగ్ ఆన్సర్ పంపడం కూడా చేసేసారన్నమాట. ఎవరైతే కరెక్ట్‌గా మిస్టేక్స్ చేశారో వాళ్ళందరి కోసం మనం ఏం చేద్దామంటే, ఒక్కసారి ఆ టాస్క్స్ గురించి ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ అనేది చేసేసుకుందాం. ఓకే. దాంట్లో మనం నేర్చుకున్న ఫస్ట్ టాస్క్ ఏందో చూద్దాం. ఓకే. ఇప్పుడు మనం లాస్ట్ సెషన్‌లో మీకు బాగా ఇంపార్టెంట్ క్వెషన్ ఏం పంపాను? ఒక ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ గురించి చెప్పాను. సతీష్ ఒక్కసారి క్వెషన్ చదవగలవా? వసంత ఒక్కసారి క్వెషన్ చదవగలవా? ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ అని ఒకటి ఉంది చూడు. ఆర్మ్‌స్ట్రాంగ్ Yes, నంబర్. sir. ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్. Write a program that reads a 3-digit number n and checks if n is an Armstrong number. ఓకే. కింద క్లూ ఏమిటి ఇచ్చాను? 3 డిజిట్ Yes, నెంబర్. sir. అవసరం లేదు. ఒక 3 డిజిట్ నెంబర్ ఇచ్చారంట. ఆ 3 డిజిట్ నెంబర్ అనేది ఏం చేశారంటే, ఒక ఆర్మ్‌స్ట్రాంగ్ నెంబర్ అనేది ప్రూవ్ చేయండి అనేసి అడిగారనమాట. ఓకేనా? ఓకేనా. అంటే ఏంటిది? ఏంది? అనేది ఒకసారి మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం చూద్దామనమాట. ఓకే. అంటే 3 డిజిట్ నెంబర్ అంటే మీకు తెలుసు కదా! ఎక్కడి నుండని? 100 నుండి ఎక్కడి వరకు? 999 వరకు ఉన్న వాటిని ఏమంటారంటే 3 డిజిట్ నంబర్ అంటారని మీకు అందరికీ తెలుసు కదా! అంటే అసలు ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ అంటే ఏందో చూద్దాం. ఏంటిదంటే అసలు ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ అంటే ఏంటిదంటే, మీరందరూ చిన్నప్పుడు ఒక పేరు చదివారు కదా! ఈ పైథాన్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంటర్వ్యూలో ఎక్కువగా అడిగే క్వెషన్ అనమాట. అలానే మీరు బీటెక్ చేసి గనుక ఉంటే మీ అందరికీ కూడా ఏమడుగుతారంటే పైథాన్ అనే ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ అనుకుంటే దాంట్లో ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్‌ని డెరైవ్ చేయండి అనేసి ఒక ప్రోగ్రామ్ రాయండి అని చెప్తా ఉంటారనమాట. ఈ ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ అంటే ఏంటిదంటే, మనకు తెలుగులో ఏం చెప్తారు? మనకి టొమాటో అని ఒకటి ఉందనుకో, టమాటో అనే ఒక పదం ఉందనుకో, దట్ మీన్స్ వికట కవి అంటారు కదా! వికట కవి అనంగాల్నే ఎటు నుండి తీసినా గాని మనకేమవుతుంది? అదే పేరని రిపీట్ అవుతుందా లేదా? ఈ వికట కవి అనే దాన్ని రివర్స్ నుండి చూసినా, ముందల నుండి చూసినా గాని ఏమవుతుంది? అదే పేరు అనేది పలుకుతుందా లేదా? అలానే మనం ఏం చేస్తున్నామంటే, ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ అంటే ఏంటిదంటే, మనం ఏదైనా ఒక 3 డిజిట్ నంబర్ గనుక ఇచ్చామనుకో, దాన్ని నువ్వేం చేస్తావంటే ఎడిషన్స్ చేసుకో. ఎలా అయినా ఎడిషన్స్ చేసుకో. ఎలాంటి పవర్స్ అయినా వాడుకో. అంటే ఒక నంబర్‌ని నువ్వు ఎలాంటి పవర్స్ వాడుకున్నా గాని, నువ్వు ఆటిని మనం తీసుకున్నయి ఆటన్నిటిని ఎడిషన్ చేయంగానే మనకేం కావాలంటే, మనం తీసుకున్న ఒరిజినల్ నంబర్‌కి ఈక్వల్ అనేది అవ్వాలన్నమాట. అలా అవ్వడాన్ని ఏమంటారంటే ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ అని పిలుస్తారు. అంటే నాకు చెప్పడానికి ఇంకొంచెం ఈజీగా చూద్దాం అనుకున్నా. ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ అంటే ఏంటంటే, సమ్ ఆఫ్ ఆల్ ద పవర్స్ ఆఫ్ ఏ నంబర్. అంటే ఒక నంబర్‌ని గనక మనం తీసుకుంటే, దాన్ని పవర్స్ చేసేసి, దాన్ని ఎడిషన్ గనక చేసేసామనుకో, అప్పుడు వచ్చే రిజల్ట్ అనేది మనకి ఏమవ్వాలంటే, మనం తీసుకున్న నంబర్ అయ్యి ఉండాలన్నమాట. అలాంటి నంబర్‌ని ఏమని పిలుస్తారంటే, ఒక ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ అని పిలుస్తారన్నమాట. ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ అంటే ఏంటిదంటే, మీ అందరికి అర్థమైందా? ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ అంటే ఏందో? ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ అంటే ఏంటిది? ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ అంటే ఏంటిది? మనం ఏదైనా ఒక నంబర్ గనక తీసుకున్నామనుకో, ఆ నంబర్‌ని నువ్వు నువ్వేం చేస్తున్నావంటే పవర్స్ చెయి. ఆ పవర్స్ చేసేసిన తర్వాత నువ్వేం చేస్తున్నావంటే ఎడిషన్ చెయి. అలా ఎడిషన్ చేసినప్పుడు నీకు దాని యొక్క ఆటన్నిటిని ఎడిషన్ చేయడం ద్వారా నీకు ఏదన్నా నంబర్ వాల్యూ గనక వచ్చేసిందనుకో, ఆ నంబర్ నువ్వు తీసుకున్న నంబర్ గనక అయిందనుకో, దాన్ని ఏమని పిలుస్తారంటే ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఒక నంబర్ తీసుకుందాం. ఎంతని తీసుకుందామంటే నా దగ్గర ఒక నంబర్ తీసుకుందాం. 3 డిజిట్ నంబర్. ఎంతంటే ఒక 153 అని తీసుకున్నాను. 153 అని ఒక నంబర్ తీసుకున్నాను.
ఈ నంబర్ని నేనేం చేశానంటే ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అని ప్రూవ్ చేయాలనుకున్నాను. ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అంటే ఏంటిదని దీన్ని నువ్వేం ఏమైనా ఇక్కడ పవర్ ఏదో ఒకటి రాసుకో. ఫస్ట్ డిజిట్ ఉంది కదా, ఈ డిజిట్ ఎంత తీసుకొని దాన్ని పవర్ చేయి, తర్వాత ప్లస్ పెట్టు, తర్వాత ఇంకో డిజిట్ తీసుకో, దాన్ని నువ్వు ఏమైనా పవర్ చేయి, దేంతైనా పవర్ చేసుకో. తర్వాత నేనేం చేశాను, మూడో డిజిట్ తీసుకో, దాన్ని కూడా ఏం చేశాడు, పవర్లో తీసుకో. ఈ పవర్స్లు అన్నిటినీ ఎడిషన్ చేసిన తర్వాత వచ్చి చూస్తే ఆ నెంబరు 153 కనుక అయ్యిందనుకో, దాన్ని ఏమని పిలుస్తారంటే ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అని పిలుస్తారు. అంటే మనం ఒక నెంబర్ కనుక తీసుకుంటే ఆ నెంబర్లో ఏవైతే డిజిట్స్ ఉన్నాయో ఆ డిజిట్స్ అన్నిటిని కూడా మనం ఏం చేసామంటే పవర్స్ చేసేసి ప్రతి డిజిట్ను కూడా మరొక డిజిట్తో కనుక ఎడిషన్ కనుక చేసుకుంటా వెళ్తే ఆ ఎడిషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది ఏమవ్వాలంటే మనం తీసుకున్న ఒరిజినల్ నెంబర్కి కనుక ఈక్వల్ కనుక అయిందనుకో, దానిని ఏమని పిలుస్తారంటే ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అని పిలుస్తాం. ఓకేనా? మనం తీసుకున్న నంబర్ తీసుకున్నాం 153 అనే ఒక నంబర్ తీసుకున్నాం. ఈ నంబరు ఒక ఆర్మ్స్ట్రాంగ్ నంబరా కాదని చూద్దాం అనుకున్నాం. అలా చూడాలి అంటే ఎలా చూస్తారనే దాని గురించి చూద్దాం. మనం ఏ నెంబర్ తీసుకున్నాను, 153 అనే నెంబర్ కనుక తీసుకున్నాం అనుకో, ఆ నెంబర్ని నేను ఒక ఆర్మ్స్ట్రాంగ్ నంబరా కాదని చెక్ చేద్దాం అనుకున్నాం. అలా చెక్ చేయాలంటే మనకు రూల్ ఏంది, మనం తీసుకున్న నంబర్లో అండి ఫస్ట్ డిజిట్ తీసుకోవాలి. ఆ డిజిట్ని మనం ఏం చేయాలంటే పవర్ చేయి, ఏమైనా చెయ్యి, ఏదో ఒక నెంబర్తో పవర్ చేసుకో. అలానే అది అయిపోయిన తర్వాత ప్లస్ పెట్టు. తర్వాత ఏం చేస్తాడు, రెండో నెంబర్ తీసుకో, దట్ మీన్స్ రెండో డిజిట్ తీసుకో. ఆ డిజిట్ని కూడా నువ్వేం చేస్తావు, ఏమైనా చేసుకో, పవర్ చేయి. తర్వాత నువ్వేం చేయాలి, మళ్ళీ ప్లస్ పెట్టు. తర్వాత దాంట్లో ఉన్న మూడో డిజిట్ తీసుకో, ఆ డిజిట్ కూడా తీసుకొని నువ్వు పవర్ చేయి. అప్పుడు అన్నిటిని కనుక ఎడిషన్ చేస్తే ఆ వచ్చిన నెంబర్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలంటే నువ్వు తీసుకున్న నెంబర్ కనుక ఈక్వల్ అయిందనుకో, దానిని ఏమని పిలుస్తారంటే ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అని పిలుస్తారు. ఈ ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ చేయాలనుకో మనకు ఒక చిన్న లాజిక్ ఉందన్నమాట. ఆర్మ్స్ట్రాంగ్ నంబర్కి ఒక లాజిక్ ఉందన్నమాట. ఏంటిది అంటే నువ్వు ఎన్ని డిజిట్స్ అయితే తీసుకుంటున్నావో ఆ డిజిట్ని మనం ఏం చేసుకోవాలంటే ఆర్మ్స్ట్రాంగ్ నంబర్కి మనకు ఒక ఫార్ములా ఉందన్నమాట, లాజిక్. ఏంటిది అంటే ఆర్మ్స్ట్రాంగ్ నంబర్లో లాజిక్ ఏంటంటే ఇక్కడ పవర్ అనేది తీసుకుంటున్నాం కదా, ఈ పవర్ అనేది ఎన్ని తీసుకుంటారంటే పవర్ ఈజ్ ఈక్వల్ టు పి అనేది ఆల్వేస్ ఈక్వల్స్ టు టేకింగ్ ద వాల్యూ ఆఫ్ డిజిట్స్ అనమాట. మనం ఏం చేస్తామంటే మనం ఇన్పుట్లో ఒక డిజిట్ తీసుకుంటున్నాం కదా, ఆ డిజిట్ అనేది ఏమైందంటే టేకింగ్ డిజిట్ అంటే మనం ఏ డిజిట్ అయితే తీసుకుంటున్నామో ఎన్ని డిజిట్స్ అయితే తీసుకుంటున్నామో అన్ని డిజిట్స్ అనేది ఏమైందంటే పవర్ అనేది అయిపోతుంది అనమాట. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, 3 డిజిట్ నెంబర్ తీసుకుంటున్నాం అంటే పవర్ అనేది ఎంతగా తీసుకోవాలి, 3గా తీసుకోవాలన్నమాట. ఓకే డన్. అలానే మనం 4 డిజిట్ నెంబర్ కనుక తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ డిజిట్ని 4తో మనం చేయాలి, తర్వాత ప్లస్ పెట్టి సెకండ్ డిజిట్ని 4తో చేయాలి, తర్వాత ప్లస్ పెట్టి థర్డ్ డిజిట్ని పవర్ 4తో చేయాలి, తర్వాత ఫోర్త్ డిజిట్ని పవర్ 4తో చేయాలి. అప్పుడు అన్నిటిని కనుక ఎడిషన్ చేసేసాం అనుకో, నీకు వచ్చిన నంబర్ అనేది నువ్వు తీసుకున్న నంబర్ కనుక అయ్యింది అనుకో, దానిని ఏమంటారంటే ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అని పిలుస్తారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ప్రోగ్రామ్ రాద్దాం అనమాట, దాని ద్వారా అర్థం చేసుకుందాం. ఏంటిది, నేనేం తీసుకున్నా అంటే ఒక నంబర్ తీసుకున్నాను, ఎంత తీసుకున్నాను, ఒక నంబర్ తీసుకున్నాను, ఎంత తీసుకున్నాను, 153 అని తీసుకున్నాను. ఈ నంబర్ నేనేం చేశాను, ఒక ఆర్మ్స్ట్రాంగ్ నంబరో కాదు అనేది ప్రూవ్ చేయాలి. ఆర్మ్స్ట్రాంగ్ నంబరో కాదో చెప్పాలి అంటే ఏంటి, మనం తీసుకున్న నంబర్లో ఏం చేయాలి, ఒక్కొక్క డిజిట్ని తీసుకొని ఆ ఒక్కొక్క డిజిట్ని మనం ఏం చేయాలి, పవర్ చేయాలన్నమాట. తర్వాత ఏం చేయాలి, ప్లస్ పెట్టి తర్వాత మళ్ళీ ఏం చేయాలి, సెకండ్ డిజిట్ తీసుకొని దాన్ని పవర్ చేయాలి. తర్వాత మనం ఏం చేయాలి, థర్డ్ డిజిట్ తీసుకొని దాన్ని పవర్ చేసి అన్ని డిజిట్లు మనం ఏం చేయాలంటే ఎడిషన్ చేయాలి. అప్పుడు వచ్చిన రిజల్ట్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి, మనం తీసుకున్న నంబర్కి కనుక ఈక్వల్ అయిందనుకో దాన్ని ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అంటారు. లేకపోతే దాన్ని ఏమంటారంటే నాట్ ఏ ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అని పిలుస్తారు అనమాట. అది కదా మెథడ్, ఆ మెథడ్ ఆధారంగా చేసేద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక నంబర్ తీసుకున్నాను, ఆ నంబర్ని మనం ఏం చేసామంటే ఇన్పుట్లో తీసుకున్నాం కదా, దాన్ని ప్రోగ్రాంలో రాయాలంటే ఏం చేస్తామంటే నంబర్ అనే వేరియబుల్ తీసుకొని దాన్ని ఇంటీజర్ ఫామ్లోకి మార్చాలంటే ఏం చేసంటే ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. ఓకే, అంటే నేను తీసుకున్న నంబర్ అనేది స్టోరేజ్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, దానిలోండి ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అనేది ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను కదా. ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అనేది ప్రూవ్ చేయాలంటే మనకి ఏంటిది ప్రోగ్రాము, మనం తీసుకున్న నంబర్ నుండి ఫస్ట్ డిజిట్ అనేది తీసుకోవాలి. మనం తీసుకున్న నంబర్ నుండి ఫస్ట్ డిజిట్ కనుక తెచ్చుకోవాలంటే ఏ మెథడ్ ద్వారా తెచ్చుకోవచ్చు,
ఫస్ట్ దాన్ని స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసుకోవాలి సార్, తర్వాత ఓకే. యాక్సెసింగ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు. అలా యాక్సెసింగ్ అనేది చేయాలంటే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఉన్న వాల్యూ ఏంది, ఇంటీజర్ కదా. ఇంటీజర్ రూపంలో ఉన్న వాల్యూస్ని ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాము యాక్సెసింగ్ అనేది చేయలేము. ఎందుకంటే ఇంటీజర్ అనేది ఎలా అవుతుందంటే యాక్సెస్ అనేది అవ్వదు అనమాట. అదే స్ట్రింగ్ రూపంలో ఉన్నప్పుడు దాన్ని మాత్రం ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్ యాక్సెసింగ్ అనేది చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే నేను ఏం చేస్తున్నానంటే నా నెంబర్ని స్ట్రింగ్లోకి మార్చుకుంటున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. స్ట్రింగ్ నంబర్, ఎస్టిఆర్ నంబర్ అంటే నా నంబర్ స్ట్రింగ్లోకి మారుస్తుందని చెప్తున్నాను. అలా మార్చాలి అంటే ఏం చేయాలి, ఎస్టిఆర్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే నంబర్ అనే వేరియబుల్ తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఏమైంది, మనం తీసుకున్న నంబర్ కాస్త ఏమైంది స్ట్రింగ్ రూపంలోకి మారిపోయిద్దా. కావాలంటే ఒకసారి చెక్ చేద్దామా, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేనేం చేశానంటే నేను తీసుకున్న నంబర్ ఎంతో చూద్దాం అనుకున్నాను. అందుకొని ఎస్టిఆర్ ఆఫ్ నంబర్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ చేసి చూశాను. అప్పుడు ఏమైంది, ఎస్టిఆర్ ఆఫ్ నంబర్ అనే దాంట్లో _ నంబర్ అనే దాంట్లో నేను తీసుకున్న నంబర్ స్టోర్ చేసింది. అది ఏ డేటా టైప్కి సంబంధించిందో చూద్దాం అనుకున్నాను. ఫస్ట్ తీసుకుందనుకో ఏ డేటా టైపు, ఇంటీజర్ మీకు తెలుసు. ఇది ఏ డేటా టైప్ చూద్దామా, అందుకోసం ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఏం చేసాం, మనం తీసుకున్న వాల్యూ అనేది విచ్ డేటా టైప్కి బిలాంగ్స్ టు అని చెప్పాలి అంటే టైప్ ఆఫ్ అని పెట్టేసి దాని యొక్క వేరియబుల్ కనుక ఇచ్చేసామనుకో అప్పుడు ఏమైందంటే మనకి అది ఏ డేటా టైప్లో ఉందనేది తెలిసిపోయింది అనమాట. అది ఏ డేటా టైప్లో ఉంది అంటే స్ట్రింగ్ అనే డేటా టైప్లో ఉంది. అంటే మనం తీసుకున్న నెంబర్ని స్ట్రింగ్లోకి మార్చాలంటే ఇలా మారుస్తారని మీకు తెలుసు. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే స్ట్రింగ్ రూపంలో ఉన్న నెంబర్లో నుండి ఫస్ట్ క్యారెక్టర్ని తెచ్చుకోవాలి. అంటే దట్ మీన్స్ ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఏంది, దీంట్లో ఫస్ట్ డిజిట్ కదా, ఫస్ట్ _ డిజిట్. అంటే ఫస్ట్ డిజిట్ తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి యాక్సెసింగ్ అనేది చేయాలి. యాక్సెసింగ్ చేయాలంటే దానికి సింటాక్ ఏంటిది, వేరియబుల్ నేమ్ రాయాలి. మనం తీసుకున్న స్ట్రింగ్ యొక్క వేరియబుల్ ఏంటిది, STR_ నంబర్ అని అంటారు. తర్వాత మనం ఏం చేయాలి, దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ని ఏమని పిలుస్తారు కంప్యూటర్ 0 నుండి కౌంట్ చేస్తారు కదా, అందులో 0 అని ఇచ్చేసాను, అయిపోయింది. ఇప్పుడు నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్, ఒకసారి చెక్ చేసుకుందాం. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేనేం చేశానంటే ఫస్ట్ డిజిట్ అని ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూద్దాము. అప్పుడు ఏమైంది, 1 అనే క్యారెక్టర్ వచ్చేసేసింది. అలానే మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ 2 అనే డిజిట్ని 3 అనే డిజిట్ని కూడా తెచ్చుకుందాం. అలా తెచ్చుకోవాలంటే ఎలా చేస్తారో ఒకసారి చూద్దామా. ఓకేనా, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను, సెకండ్ డిజిట్ తెచ్చుకోవాలనుకున్నాను. అందుకోసం నేనేం చేశానంటే సెకండ్ డిజిట్ అని పెట్టేసి నేనేం చేశాను, యాక్సెసింగ్ ద్వారా తెచ్చుకోవచ్చు కదా. అప్పుడు నేనేం చేశానంటే STR_ నంబర్ అనే వేరియబుల్ ఇచ్చేసేసి దాంట్లోకి ఏం చేశానంటే స్క్వేర్ బ్రేసెస్లో 1 అని ఇచ్చాను. అప్పుడు నాకు ఏమైందంటే సెకండ్ డిజిట్ వచ్చేసింది. అలానే థర్డ్ డిజిట్ కూడా తెచ్చుకోవాలనుకో అప్పుడు నేనేం చేశానంటే __ డిజిట్ అని ఇచ్చేసేసి నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసేసి యాక్సెసింగ్ కాన్సెప్ట్ సహాయంతో నేనేం చేశానంటే 2 అని పెట్టేసాను. అప్పుడు నాకు ఏమైందంటే నా దగ్గర ఉన్న ఇన్పుట్లో నేను ఏదైతే నెంబర్ తీసుకున్నానో దాంట్లో నుండి ఏమైందంటే ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ అనేది ఏమైందంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ అనేది ఏమైందంటే నాకు రావడం అనేది జరిగింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? సార్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం, ఏం చేయాలి, ఆర్మ్స్ట్రాంగ్ నంబరా కాదని చెక్ చేయాలి. ఆర్మ్స్ట్రాంగ్ నంబరో కాదో చెక్ చేయాలంటే ఏం చేయాలి, ఆర్మ్స్ట్రాంగ్ నంబరో కాదో చెక్ చేయాలంటే దానికి ఏంటిది ఫార్ములా, మీ అందరికి క్లూ చెప్పాను కదా ఏంటిది, దాంట్లో ఉన్న ప్రతి డిజిట్కి పైన ఏం చేయాలంటే పవర్ అనేది తీసుకోవాలి. ఆ పవర్ అనేది ఏమైంది, నువ్వు తీసుకున్న ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్లో ఎన్ని డిజిట్స్ అయితే ఉందో అదే ఏమైంది అంటే పవర్ అయిపోయింది. ఇప్పుడు నేను తీసుకున్న నంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడు, 1 2 3 అంటే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనేది చెప్పాలనుకో 3 డిజిట్ నెంబర్కి ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కనుక చెప్పాలనుకో ఎలా చెప్తారు ఇప్పుడు దానికోసం సమ్ ఆఫ్ నేనేం చేయాలి, సమ్ ఆఫ్ చేయాలి కదా, ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని చేద్దాం. ఓకేనా, ఆర్మ్స్ట్రాంగ్ _నంబర్ అని తీసుకుంటాం. ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అనేది చెప్పాలనుకో అప్పుడు ఏం చేస్తారంటే ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అనేది చెప్పాలనుకో ఏం చేస్తారు, ప్రతి డిజిట్ని తీసుకోవాలి. ప్రతి డిజిట్ తీసుకుంటున్నాను, ఫస్ట్ డిజిట్ తీసుకున్నాను. దాన్ని నేను ఎంతతో చేయాలి, ఫస్ట్ డిజిట్ని పవర్ చేయాలి. పవర్ 3 చేయాలనుకో అప్పుడు నేనేం చేయాలి, A⁻B అంటే ఒక నంబర్ ఉంది, A⁻B అనే ఫార్మాట్ లో రాయాలనుకో అప్పుడు నేను పైథాన్ లో ఏం రాసేసి బేస్ రాసేసి
పవర్ అనేది తీసుకోవాలంటే ఏం చేయాలి, డబుల్ యాస్ట్రిక్ డబల్ యాస్టరిక్స్ పెట్టేసేసి తర్వాత ఏం చేయాలి, బి అని పెట్టాలి. అప్పుడు ఏమైందంటే అది ఏ పవర్ బిలో బి. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఫస్ట్ డిజిట్ ని ఆర్మ్స్ట్రాంగ్ నంబర్గా మారుద్దాం అనుకున్నాను. అలా మార్చాలి అంటే అప్పుడు నేనేం చేయాలి, ఫస్ట్ డిజిట్ రాసేసి దాన్ని పవర్లో తీసుకోవాలి. అప్పుడు నేనేం చేశాను, యాస్టరిక్ పెట్టేసేసి నేనేం చేశానంటే ఏం చేసి 3 డిజిట్ నెంబర్ కాబట్టి 3 పెట్టాను. ఓకే, అలా నేనేం చేశానంటే తర్వాత ఏమవ్వాలి, ఫస్ట్ డిజిట్ అయిపోయినాక సెకండ్ డిజిట్కి వెళ్ళాలి, అందుకని ప్లస్ అని పెట్టాను. ఆ తర్వాత నేనేం చేయాలి, మళ్ళీ ఏం చేశాను, రౌండ్ బ్రేసెస్ తీసుకొని ఈసారి సెకండ్ చేయాలి. సెకండ్ డిజిట్ కాబట్టి సెకండ్ అండర్ స్కోర్ డిజిట్ అని రాసేసి దీన్ని కూడా ఎంతతో చేయాలి, మల్టిప్లై చేయాలి, పవర్ 3 తీసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకుని 3 డిజిట్ నెంబర్ కాబట్టి. తర్వాత నేనేం చేశానంటే లెస్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే డబుల్ కోట్స్ తీసేసుకొని దాంట్లో నేనేం చేశానంటే థర్డ్ డిజిట్ తీసేసుకున్నాను. థర్డ్ డిజిట్ తీసుకొని నేను డబల్ యాస్టరిక్ పెట్టేసేసి 3 అని పెట్టేశాను. ఓకే, అంటే ఇలా చేసేస్తే అది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనమాట. అది కరెక్టా కాదో చెక్ చేయాలి కదా, అందుకోసం నేనేం చేశానంటే ఈస్ అండర్ స్కోర్ అని చెప్పేసి ఆర్ ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అని చెప్పాను అనమాట. ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ కాదో చెక్ చేస్తున్నాను. అది చెక్ చేయాలంటే అప్పుడు నేనేం చేస్తున్నాను, మనం ఏం చేస్తున్నాం దీన్ని ఏమనుకుంటున్నాను, ఒక ఆర్మ్స్ట్రాంగ్ నంబరో కాదో చెక్ చేయాలనుకో దీన్ని ఏమనుకుంటున్నాను అంటే ఈ పేరు మొత్తం తీసుకుంటున్నాను, సమ్ అండర్ స్కోర్ ఆఫ్ సమ్ ఆఫ్ నంబర్స్ని నేనేం చేశాను అంటే సమ్ ఆఫ్ నంబర్స్ చేసేసాను కదా, సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ నెంబర్ చేశాను కదా. సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ నెంబర్ అంటే మనం ఏం చేశాను, ప్రతి డిజిట్ని కూడా నేను ఏం చేశాను, పవర్ చేశాను అనమాట. ప్రతి డిజిట్ తీసుకున్నాను, దాన్ని పవర్ చేశాను, తర్వాత ఎడిషన్ చేశాను, మళ్ళీ ప్రతి డిజిట్ తీసుకున్నాను, పవర్ చేశాను, తర్వాత ప్రతి డిజిట్ తీసుకొని పవర్ చేశాను. ఇలా చేయడాన్ని ఏమంటారు, ప్రతి డిజిట్ పక్కన కూడా మనం ప్లస్ పెట్టామన్నమాట. ప్రతి ఆప్షన్ అయిపోయిన తర్వాత దాన్ని సమ్ అని పిలుస్తారు. మనం ఏం చేసాం, పవర్ చేసాం, ఏంది ఒక నెంబర్తో చేసాం అనమాట. అలా చేయడాన్ని ఏమంటారంటే సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ నెంబర్ అని పిలుస్తారు. ఒక ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదు చెప్పాలి అంటే మనం ఏం చేస్తారు, సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ నెంబర్ అనేది ఆల్వేస్ ఈక్వల్స్ టు మనకి ఏమవ్వాలి, గివెన్ నెంబర్ కనుక అయ్యింది అనుకో అప్పుడు ఏమైందంటే దాన్ని ఏమని పిలుస్తారంటే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని అంటారు అనమాట. అందుకని ఈ అని పెట్టేసి నేనేం చేశానంటే ఈస్ అండర్ స్కోర్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని పెట్టాను. అయితే నేనేం చేయమన్నాను, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేనేం చేయమన్నానంటే ట్రూ ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేనేం చేశానంటే ఫాల్స్ అని చేశాను అనమాట. ఫాల్స్ అని ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అకౌంట్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడండి. వీఆర్ గెట్టింగ్ ద ఎర్రర్ అంటారు. ఎక్కడ వచ్చింది, 8వ లైన్లో వచ్చింది. ఏమని వచ్చింది అంటే మనం ఏం చేసామంటే స్ట్రింగ్ అనేది తీసుకున్నామంట. ఆ స్ట్రింగ్ని నేను ఏం చేశానంటే ఇంటీజర్గా మార్చలేదంట. అందుకోసం నాకు ఎర్రర్ రావడం అనేది జరిగిందనమాట. అంటే నేనేం చేశాను, స్ట్రింగ్ని పవర్తో చేయలేను కదా, అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్ ఏంటంటే అంటే మనం తీసుకున్న నెంబర్ని ఏం చేశానంటే ఇంటీజర్గా మార్చేశాను. తర్వాత అలా నేను ఇక్కడ కూడా ఏం చేశానంటే నేను తీసుకున్న నెంబర్ని నేనేం చేశానంటే ఇంటీజర్గా మార్చేశాను. ఇక్కడ కూడా నేనేం చేశానంటే నేను తీసుకున్న నెంబర్ని ఏం చేశానంటే ఇంటీజర్గా మార్చేశాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైంది, ట్రూ అనేది. అంటే ఎలా అయిందో ఒకసారి చూద్దాం. ఓకే, ఒక నెంబర్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబరో కాదో చెక్ చేయాలి అంటే మనకు ఒక రూల్ తెలుసు అనమాట. ఏంటి, మనం ఒక నెంబర్ తీసుకున్నాం 153 అని. ఇది ఆర్మ్స్ట్రాంగ్ నెంబరో కాదో చెప్పాలి అంటే ఏం చేయాలంటే దానిలో ఉన్న ప్రతి డిజిట్ని డిజిట్ని నేను ఏం చేశానంటే 3 అనే నెంబర్తో పవర్ చేస్తాను అనమాట. తర్వాత నేను ఏం చేశానంటే సెకండ్ డిజిట్ తీసుకున్నాను, దాన్ని కూడా ఏం చేశానంటే 3 అనే నెంబర్తో ఏం చేశానంటే పవర్ చేశాను. తర్వాత నేను ఏం చేశాను, ఇంకొక డిజిట్ కూడా తీసుకున్నాను, దాన్ని కూడా ఏం చేశాను 3 అనే నెంబర్తో పవర్ చేశాను. అప్పుడు వీటన్నిటిని చూశాను. 1 క్యూబ్ అంటే 1, 5 క్యూబ్ అంటే ఎంత, 25 125 ప్లస్ 3 క్యూబ్ అంటే ఎంత, 3 3 9, 9 3 27. ఈ మొత్తాన్ని ఎడిషన్ చేసి ఎంత అయింది 153 వచ్చేసింది.
అంటే నీకు ఆమ్స్ట్రాంగ్ నంబరో కాదో చెప్పాలి అంటే ఏమర్థమైంది? నువ్వు తీసుకున్న నంబర్ని నువ్వేం చేయాలంటే పవర్ చేయాలన్నమాట. ఏ పవర్తో ఏదైనా తీసుకో, 2 3 4 నీకు నచ్చింది ఏదో తీసుకో. దాంతో పవర్ చేసి దానిలో ఉన్న ప్రతి డిజిట్ని కూడా నువ్వేం చేసావంటే ప్రతి డిజిట్ని కూడా పవర్ చేసి తర్వాత డిజిట్కి, ఆ తర్వాత దాన్ని కూడా ఏదో ఒకటి చేసి పవర్తో తర్వాత డిజిట్కి అలా కలుపుకుంటా వెళ్ళినప్పుడు నువ్వు ఏదైతే చేసావో పవర్స్, ఆ పవర్స్ అన్నీ అయిపోయినాక వచ్చిన రిజల్ట్ అనేది ఏమవ్వాలి, నువ్వు తీసుకున్న నంబర్ కనుక అయిందనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే ఆమ్స్ట్రాంగ్ నంబర్ అని పిలుస్తారు. ఇక్కడ నువ్వు తీసుకున్న పవర్ అనేది ఎప్పుడు కూడా దేంతో డిపెండ్ అయి ఉంటుందంటే నువ్వు తీసుకున్న నంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకోవాలన్నమాట. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న నంబర్లో ఉన్న ప్రతి నంబర్ని కూడా ఏం చేయాలంటే ఆ డిజిట్ యొక్క నంబర్తో కనుక పవర్ చేసేసామనుకో అప్పుడు కనుక మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చినప్పుడు దాన్ని ఆమ్స్ట్రాంగ్ నంబర్ అని పిలుస్తారు. లేకపోతే దాన్ని ఏమని పిలుస్తారంటే నాట్ ఏ ఆమ్స్ట్రాంగ్ నంబర్ అని పిలుస్తారు అనమాట. కావాలంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇంకొక నెంబర్ తీసుకున్నాను. ఏ నెంబర్ తీసుకున్నా అంటే ఇప్పుడు 153 కాకుండా నేను ఏం చేశాను అంటే 87 అని తీసుకున్నాను. 87 అని ఒక నెంబర్ తీసుకున్నాను. ఇది ఆమ్స్ట్రాంగ్ నెంబర్ 3 డిజిట్ నెంబర్ కదా మనం చేస్తుంది. 874 అని తీసుకున్నాను. ఇది ఆమ్స్ట్రాంగ్ నెంబరో కాదో చూద్దాం అనుకున్నాను. చూద్దామని చూస్తే నాకేమైందంటే ఫాల్స్ అని వచ్చింది. ఎందుకంటే ఈ నెంబర్ని మొత్తాన్ని కూడా నువ్వేం చేసావంటే ఆమ్స్ట్రాంగ్ నెంబరో కాదో చెక్ చేసావు, అది అవునో కాదో అర్థమైపోయింది. అప్పుడు నేను దాంట్లో ఉన్న ఒక డిజిట్ తీసుకున్నాను. 8 పవర్ 3 ప్లస్ 7 పవర్ 3 ప్లస్ 4 పవర్ 3 అంటే ఎంత అయిందో చూడు. 8 పవర్ 3 అంటే ఎంత? 8 పవర్ 3 అంటే ఎంతనా? 64 8 కావాలంటే చూద్దామా? ఓకే, ఇక్కడ నేనేం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళి రాసుకున్నాను 60 అమ్మా 512 అని తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను అంటే 7 క్యూబ్ అనుకున్నాను. 49 7s అన్నమాట. 49 7s అంటే ఎంత? 343. అలానే ఇప్పుడు నేనేం చేశాను 4 క్యూబ్ అన్నాను. 4 క్యూబ్ అంటే ఎంత? 64 మొత్తాన్ని ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది? 919 వచ్చింది. నేను తీసుకున్న నెంబర్ అంతా 874. అంటే దీన్ని నేనేం చేశానంటే ప్రతి డిజిట్ని కూడా నేను స్ప్లిట్ చేసి దాన్ని పవర్ చేసి ప్రతి నెంబర్కి కూడా ఎడిషన్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే ఇది వచ్చింది. అందుకని మనం తీసుకున్న నెంబర్ ఇది 2 వేరుగా వచ్చింది కాబట్టి మనకి ఏమొచ్చింది ఆన్సరు ఫాల్స్ అని రావడం అనేది జరిగింది. అంటే ఒక నెంబర్ ఆమ్స్ట్రాంగ్ నెంబరో కాదు చెప్పాలి అంటే ఏం చేస్తారంటే ఇలా చేయడం ద్వారా ఏం చేస్తారంటే కోడ్ని ఇలా రాయడం ద్వారా మాత్రం ఏం చేస్తారంటే దాన్ని సాల్వ్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉంది ఎనీబడి హ్యావ్? సార్ ఒకవేళ 4 డిజిట్ తీసుకుంటే 4 డిజిట్ నెంబర్ తీసుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ఇంకొక నెంబర్ తీసుకున్నాను. ఎంత? ఒక 9 అని తీసుకున్నాను. అప్పుడు నేనేం చేస్తున్నానంటే అప్పుడు నేనేం చేయాలి? ఫార్ములా ఏంటి? ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటి? ఫస్ట్ డిజిట్ తీసుకోవాలి, దాన్ని పవర్ చేయాలి. 1 అంటే ఫస్ట్ డిజిట్ అనుకో, ప్లస్ సెకండ్ డిజిట్ తీసుకో, దాని పవర్ పెట్టు. తర్వాత ఏం చేస్తుంది ఇక్కడ రాసుకున్నా, ప్లస్ థర్డ్ డిజిట్ తీసుకో, దాని పవర్ ఏం చేయాలి? 4తో చేయి. తర్వాత 4th డిజిట్ తీసుకో, పవర్ 4 అని చేయి. అప్పుడు నీకేమవుతుందంటే ఈ అన్ని నెంబర్స్ని నువ్వు సమ్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ అనేది నువ్వు తీసుకున్న ఒరిజినల్ నెంబర్ కనుక అయిందనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని పిలుస్తారనమాట. అది నువ్వు 5 డిజిట్స్ తీసుకున్నావు అంటే ఇక్కడ ఏమైంది? పవర్ రూపంలో 5th డిజిట్ అనేది కాదు, నువ్వు 5 డిజిట్స్ తీసుకున్నావు కదా, అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 5 అనేది అయిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? నో సార్. కావాలి? ఓకేనా. ఎనీబడి హ్యావ్? వసంత, డూ వీ హ్యావ్? సార్ మీరు అక్కడ ఇన్పుట్ 3 డిజిట్స్ వరకే తీసుకున్నారు కదా సార్, మరి అప్పుడు ఇన్పుట్ 4 డిజిట్స్ ఇస్తున్నారు కదా? అంటే మనోడు చెప్పినప్పుడు నేను ఏం చేశానంటే నెంబర్ని మార్చడం అనేది జరిగింది. ఓకే, అంటే ఇందాక 4 డిజిట్ నెంబర్ అని చెప్పాలనుకున్నప్పుడు ఇన్పుట్ కాడ ఒక నెంబర్ అనేది మార్చాను. ఓకే, కావాలంటే ఇంకో నెంబర్ చెక్ చేసి తీసుకో. ఇక్కడ ఏం చేశానంటే 616 అని తీసుకున్నాను. అంటే ఇప్పుడు మనం రాసిన 3 డిజిట్ వాటికి కదా సార్ కోడ్, 3 డిజిట్ నెంబర్. ఎందుకంటే ఇది ఎంత రాశాను, ఇక్కడ ఎంత రాశాను చూడు, 3 అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటి? 3 డిజిట్ నెంబర్ వరకు మాత్రమే నేను ఏం చేశానంటే కోడ్ రాయడం అనేది జరిగింది అనమాట. ఓకే. అలానే ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి? నో సార్.
అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. ఎనీబడి ఇంకా సార్ ఈరోజు ఇంకో టాస్క్ ఇచ్చారు కదా సార్, ఏంటి? ఒక్క నిమిషం. ఈరోజు టాస్క్లో A/B, B/A ఒక ఆప్షన్ ఇచ్చారు, అది ఒకటి ఇచ్చారు కదా సార్. A/B ఒక్కసారి క్వశ్చన్ చెప్పగలవా? ఐ డోంట్ నో. Write a program that reads two numbers A and B. Find the remainder when A is divided by B and remainder when B is divided by A. Print the smallest among those remainders A/B and B/A. అంటే మనకి ఏం చెప్పాడంటే ఒక రెండు నెంబర్స్ ఇస్తారంట. ఆ రెండు నెంబర్స్లో నాకేం చేయాలి అంటే ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఫస్ట్ నెంబర్ ఒకటి, సపోజ్ దట్ రెండు నెంబర్స్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే ఏ అని ఒక నెంబర్ ఇచ్చారు, రెండోది ఏమి ఇచ్చారంటే బి అని మరొక నెంబర్ ఇచ్చారంట. ఈ రెండు నెంబర్స్ని ఏం చేయమన్నాడంటే డివిజన్ చేయమన్నాడు. ఏం చేయమన్నాడంటే ఏ అనే నెంబర్ని బి అనే నెంబర్తో డివిజన్ చేయండి అన్నాడు. ఒకసారి ఫస్ట్ కేసు 1 ఒకటి తీసుకున్నాను. ఆ కేసులో ఏం చేయమన్నాడంటే ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్తో డివిజన్ చేయమన్నాడు. ఓకే. ఆ తర్వాత రెండో కేసు ఏం చెప్పాడంటే సెకండ్ నెంబర్ని ఫస్ట్ నెంబర్తో ఏం చేయమన్నాడంటే డివిజన్ చేయమన్నాడు. అప్పుడు ఈ రెండింటి ద్వారా మనకి ఏమొస్తాయి అంటే కోషన్స్ వద్దన్నాడు. ఈ రెండింటి నుండి రిమైండర్స్ వస్తాయి కదా. ఆ రిమైండర్స్లో ఏ నెంబర్ అయితే స్మాల్గా ఉంటుందో ఆ నెంబర్ని ఏమని చెప్పాడంటే స్మాలెస్ట్ రిమైండర్. ఆ నెంబర్ని ఏం చేయమనంటే స్మాలెస్ట్ నెంబర్గా తీసుకోండి అని చెప్పాడు అనమాట. ఓకేనా? అది స్మాలెస్ట్ నెంబరా కాదని చెప్పాలంటే ఎలా చెప్తారు అనే దాని గురించి చూద్దాం అన్నమాట. ఓకేనా? దాంట్లో ఏం చేయమన్నాడంటే స్మాలెస్ట్ రిమైండర్ తీసుకోమన్నాడు. సపోజ్ దట్ నేనేం చేశానంటే ఇదే క్వశ్చన్లో నేనేం చేశానంటే ఒకటి A = 9 అని తీసుకున్నాను, B = 1 అని తీసుకున్నాను. విచ్ వన్ ఈజ్ ద స్మాలెస్ట్ రిమైండర్? క్వశ్చన్ అదేనా? విచ్ వన్ ఈజ్ ద స్మాలెస్ట్ రిమైండర్ అంటే ఏది స్మాలెస్ట్ రిమైండరో చెప్పండి అన్నాడు అనమాట. అలా చెప్పాలంటే కేసుని చెక్ చేసేసాను అనమాట. ఓకేనా? ఫస్ట్ కేసు ఏంది? ఏని బితో డివైడ్ చేయాలి. అంటే దట్ మీన్స్ ఏంది 1 అని 9తో డివైడ్ చేశాను. 1 అని 9తో డివైడ్ చేస్తే నాకు అవుట్పుట్ ఎంత వచ్చింది? 9 1s are 9. అప్పుడు ఎంత అయింది? 0. అంటే రిమైండర్ ఈజ్ ఎంత? 0. దీనికి రిమైండర్ ఎంత? ఫస్ట్ దానికి 0. రెండో దానికి కూడా చూద్దాం. రిమైండర్ చూద్దాం. రిమైండర్ = B/A. B/A అంటే ఎంత? ఏతో బిని డివైడ్ చేయాలి. అంటే ఇది 9 అనే టేబుల్తో నేనేం చేయాలి? 1 అనే టేబుల్ని డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే ఇది పాసిబుల్ అవ్వట్లేదు. అంటే ఏమవుతుంది? ఇదే రిమైండర్ అవుతుంది. అంటే రిమైండర్ = ఎంత? 1. అప్పుడు ఈ రెండిట్లో స్మాలెస్ట్ ఎంత? 0. అంటే నాకు స్మాలెస్ట్ రిమైండర్ ఎంత? 0 అనేది రావాలన్నమాట. అలా రావాలి అంటే ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తామనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. లాజిక్ అయితే ఇదనమాట. దీన్ని ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్ 2 వేరియబుల్స్ ఇస్తారని చెప్పాను కదా. ఆ వేరియబుల్స్ని ఏమనుకున్నంటే ఒకటి ఏ అని తీసుకున్నాను. ఏ = ఏమని చేశానంటే అది ఎలా ఉండాలన్నాడు? ఇంటీజర్ రూపంలో ఉండాలన్నాడు. అందుకోసం int of input half అని పెట్టాను అనమాట. ఓకే. ఆ తర్వాత నేనేం చేశానంటే బి అని మరొక వేరియబుల్ తీసుకున్నాను. = నేనేం చేశానంటే int of input half అని పెట్టేసాను అనమాట. ఓకే. ఆ తర్వాత నేనేం చేశాడు? ఫస్ట్ ఆ క్వశ్చన్లో ఏం చెప్పాడు? ఏం చేయమన్నాడు? రిమైండర్ చేయమన్నాడు అనమాట. దీన్ని ఏతో బిని చేస్తే వచ్చే రిమైండర్ ఎంతో తెలుసుకోమన్నాడు అనమాట. అంతేనా కదా? ఫస్ట్ ఏని బితో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంతో చూడమన్నాడు. తర్వాత బిని ఏతో చేస్తే వచ్చే రిమైండర్ ఎంతో చూడమన్నాడు. ఆ రెండింటిలో మనం ఏం చేయాలి? స్మాలెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని మనం ఏం చేయాలంటే ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అలా చేయాలంటే నేనేం చేస్తానంటే వేరియబుల్ నేమ్ రాసుకుంటాను. రిమైండర్ ఆఫ్ ఏబి. అంటే నేనేం చేస్తున్నానంటే ఏబి అంటే దాని మీనింగ్ ఏంది? ఏని బితో డివైడ్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ని ఇలా తీసుకుంటున్నానని చెప్తున్నాను అనమాట. అందుకోసం ఏం చేశానంటే బ్రాకెట్స్ పెట్టేసి నేనేం చేస్తానంటే ఏ అనేది తీసుకున్నాను. రిమైండర్ కనుక తెలుసుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేయాలి? ఒక నెంబర్ని మరొక నెంబర్తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో చేయాలంటే ఏ ఆపరేటర్ వాడాలి? ఇక్కడ డివైడెడ్ బై పెట్టాను అనుకో, ఇప్పుడు నాకేమొస్తుంది? వచ్చిన రిజల్ట్ అనేది ఏమైంది అని చెప్పాను మీకు తెలుసు కదా.
ఇలా పెట్టాను అప్పుడు ఏమైంది కోషెంట్ వస్తుందని మీకు తెలుసు. అదే రిమైండర్ తెలుసుకోవాలనుకోప్పుడు మనం ఏం చేయాలి, పర్సెంటేజ్. పర్సంటైల్ పెట్టాలి కదా, అందుకని ఈ రెండింటి మధ్యలో పర్సంటైల్ పెట్టారు. అప్పుడు ఎంత అయిందో చూద్దాం. ఫస్ట్ నెంబర్ నేను ఎంత తీసుకున్నాను, మనం తీసుకునే ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ నెంబర్ ఎంత 9, రెండో నెంబర్ ఎంత 1. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఏని బీతో డివైడ్ చేశాను. అప్పుడు రిమైండర్ ఎంత వచ్చిందో చూద్దాం. అందుకని ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి రిమైండర్ ఆఫ్ ఏబి అని పెట్టాను. ఏబి అని పెట్టేసి ప్లేయర్ చేసి చూసాను. అప్పుడు నాకు ఎంత వచ్చిందో చూద్దామా. ఓకే, ఎంత వచ్చింది 0 అని వచ్చింది. ఇందాక మనం చేస్తే కూడా ఎంత వచ్చిందో చూడు, ఎంత వచ్చింది 0 వచ్చింది. ఓకే, అంటే ఏని బీతో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంతో చేశాను. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే రెండోది కూడా చేసేద్దాము. ఓకే, అలానే మనం ఏం చేద్దాం అంటే రెండోది కూడా చేసేద్దాం. రిమైండర్ ఆఫ్ బిఏ, బిఏ తీసుకుందాం. అంటే ఏంది బిఏ అంటే ఏంది, బిని ఏతో డివైడ్ చేసినప్పుడు వచ్చిన రిమైండర్ చేస్తున్నాను. అందుకని బి పర్సంటైల్, పర్సంటైల్ అని చెప్పకూడదు, మాడ్యులస్ ఆపరేటర్ అంటారు. ఎప్పుడన్నా అడిగారు పర్సంటైల్ ఏ అని రాసేస్తాను. అంటే అప్పుడు ఏమైంది బిని ఏతో డివైడ్ చేస్తే అప్పుడు నాకు ఏమొచ్చిందంటే రిమైండర్ ఎంత వచ్చిందో తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే రిమైండర్ ఆఫ్ బిఏ అని పెట్టాను అనమాట. పెట్టేసి నేనేం చేశాను అంటే ప్లేయర్ చేశాను. ఇందాక మనం చేస్తే కూడా ఎంత వచ్చిందో చూడు ఒకసారి. ఎంత వచ్చింది 1 అని వచ్చింది. మనం చేసినప్పుడు కూడా అంతే వచ్చిందా, ఒకదానికి ఎంత వచ్చింది 0, రెండో దానికి 1 అని వచ్చింది. ఈ రెండిట్లో స్మాలెస్ట్ ఇది 0 కదా, అది తీసుకోవాలంటే కోడ్ ఎలా రాస్తారో చూద్దాం. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను అంటే ఈ రెండిట్లో స్మాలెస్ట్ ఏదో చూద్దాం అనుకున్నాను. స్మాలెస్ట్ ఏదో చూడాలనుకున్నప్పుడు ఏం చేస్తాము, ఈజ్ స్మాలెస్ట్, ఈజ్ స్మాలెస్ట్ ఆఫ్ అండర్స్కోర్ ఏబి. ఏబి అనేది స్మాలెస్ట్ అనుకో, ఏబి అనేది స్మాలెస్ట్ అనుకో. ఎలా చెప్తాము అంటే ఏబి, సపోజ్ దట్ ఈ రెండిట్లో ఏబి అనేది స్మాలెస్ట్ అనుకుందాం. అప్పుడు మనం చెప్పాలనుకో కండిషన్ ఎలా రాస్తారు, రిమైండర్ ఆఫ్ ఏబి ఈస్ ఏం చేయాలి, ఏం చేశానంటే రిమైండర్ ఆఫ్ బిఏ. అంటే ఇప్పుడు నేను చేసిన రెండు రిమైండర్స్లో ఏబి అనేది చిన్నది కనుక అయితే అది ఏబి అనేది స్మాలెస్ట్ అవుతుంది. అది కాదు అనుకో ఏమైద్ది బిఏ అనేదే కదా రిమైండర్ అవుతుంది అని చెప్పాను అనమాట. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఒక ఇఫ్ కండిషన్ రాశాను. ఇఫ్ రిమైండర్ ఈ స్మాలెస్ట్ ఆఫ్ ఏబి, ఏబి అనేది స్మాలెస్ట్ కనుక అయితే నాకేం చేయమనంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశాను రిమైండర్ ఆఫ్ ఏబి చేసినప్పుడు వచ్చిన రిమైండర్ని ప్రింట్ చేయని చెప్పాను అనమాట. ఓకేనా. అది కాకపోతే అప్పుడు నేనేం చేయాలి, ఎల్స్ అనే ఒక కండిషన్ తీసుకొని దాంట్లో ఏం చేశాను ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేను ఏం చేశాను రిమైండర్ ఏం చేశానంటే బిఏ అనే దాన్ని ప్రింట్ చేయని చెప్పేసి నేను ఏం చేశానంటే రన్ యాజ్ ఏ కోడ్ చేశాను. కోడ్ని ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే ఎంత వచ్చింది 0 అని వచ్చింది. అంటే నేను ఏం చేశాను, ఏని బిని ఏతో కనుక డివిజిబుల్ చేసినప్పుడు ఆ వచ్చిన రిమైండర్లో స్మాలెస్ట్ రిమైండర్ ఎంత అనేది చూడాలి అంటే మనం ప్రోగ్రామ్ రాయాలంటే ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా మాత్రమే ఏమైందంటే దాన్ని అచీవ్ అనేది చేయగలం అనమాట. లేకపోతే మనకి ఏమవుతుందంటే ఎర్రర్ రావడం అనేది జరుగుతుంది అనమాట. దీంట్లో ఎవరికైతే డౌట్ ఉందా, అది గ్రేటెస్ట్ అనేది ఏదో చెప్పాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తాం గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఆ రెండింటిలో గ్రేటెస్ట్ ఏం రాయాలో చెప్పాలనుకో ఈస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఏబి. అంటే ఒకదాన్ని గ్రేటెస్ట్ అనుకున్నాం అనుకో, అది కాలేదనుకో రెండేదే కదా అయ్యేది. ఇప్పుడు నేనేం చేశానంటే మా అమ్మాయి వసంత అనే అమ్మాయి ఈరోజు సెషన్కి వచ్చిందా అనేసి వాళ్ళ డాడీ అడిగారు. వచ్చింది అని చెప్పాను. రాలేదు అని చెప్పాను. రాలేదు అంటే ఆయన ఏమనుకుంటాడు, ఈ అమ్మాయి రాలేదు అంటే వచ్చిందా రాలేదు. ఒక క్వశ్చన్కి అవునా కాదా కదా ఉండేది. ఒక క్వశ్చన్ అడిగాను నేను, ఆ క్వశ్చన్కి ఏముంటుంది ఎస్ నో ఉంటుంది. ఒకటి కాదు అని అనుకో రెండోది ఏమైంది అవునే కదా అయ్యేది. అలానే మనం ఏం చేసామంటే మనం తీసుకున్న నెంబర్స్లో ఆ రెండిట్లో ఏదో ఒకటి కనుక స్మాలెస్ట్ అనేది చెప్పాలనుకో ఒకదానికి ఏం చేస్తామంటే స్మాలెస్ట్ ఆపరేటర్ పెట్టేసి కనుక ఇఫ్ కండిషన్ కనుక రాసామనుకో అది అయితే ఏమవుతుందంటే అది స్మాలెస్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది అంటే దాని తర్వాత ఎల్స్ రాసిన కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక రిమైండర్ని స్మాలెస్ట్ ఏది గ్రేటెస్ట్ ఏదో చెప్పాలి అంటే ఇలా అచీవ్ చేయడం ద్వారా కంప్లీట్ చేస్తారు. దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి, ఎనీబడీ హ్యావ్? సార్ ఇఫ్ బోత్ రిమైండర్స్ 0 అయితే అప్పుడు ఏది ప్రింట్ అవుతుంది సార్? బోత్ రిమైండర్స్ అనేవి 0 అవ్వవు కదా ఆల్వేస్. ఇప్పుడు ఏని 3 తీసుకున్నాం, బిని కూడా 3 తీసుకున్నాం అనుకోండి సార్, అప్పుడు చూద్దాం అప్పుడు ఏమైందో చూద్దాం.
రెండిట్లో కూడా కామన్ ఏం వచ్చింది, జీరోని వచ్చింది కాబట్టి జీరో ఇస్ ద స్మాలెస్ట్. కంపేర్ చేస్తున్నాం, నీకు మార్కులు జీరో వచ్చినాయి, నాకు మార్కులు జీరో వచ్చినాయి, రెండిట్లో స్మాలెస్ట్ ఏది, జీరో ఇస్ ద స్మాలెస్ట్. తీసుకున్న రెండు నెంబర్లో స్మాలెస్ట్, రెండు సేమ్ గా ఉంటే ఏమవుతుందంటే సేమ్ గా ఉన్న నెంబర్ని ఏం చేస్తుందంటే స్మాలెస్ట్ గా తీసుకుంటుంది. ఓకేనా? సరే Okay. సార్ ఇప్పుడు Yeah. ఆ జీరో ఏ బై బి చేస్తే వచ్చిందా, బి బై ఏ చేస్తే వచ్చిందంటే ఇప్పుడు రెండు చేసినట్టే వచ్చినట్టుగా సార్ అది. అంతే కదా, అది నువ్వు చెప్పాలి అంటే ఇది ఇక్కడ చెప్పొచ్చు అనమాట. ఏం చేయాలి అంటే ఇప్పుడు సపోజ్ దట్ ఇక్కడ తీసేద్దాం, ఇక్కడ నేనేం చేద్దామంటే 8 అని పెట్టి, ఇప్పుడు నేనేం చేశానంటే ఈ రెండింటిని డివిజిబుల్ చేస్తే వాటిలో వచ్చిన ఆన్సర్ అనేది ఏది అనేది చెప్పాలి అనుకుంటున్నాను. అప్పుడు నువ్వేం చేసావంటే ఏం చేసేసావు, ఇక్కడ నువ్వు రాసుకుంటున్నావు అనమాట. ఏంటిది, ఇది కనుక అయ్యింది అనుకో స్మాలెస్ట్, అప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే రిమైండర్ ఆఫ్ ఏబి అనేది స్మాలెస్ట్ అనేది చెప్పాలి అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఒక స్ట్రింగ్ ఆపరేషన్ అనేది రాసుకుంటున్నావు అనమాట. ఎలా రాసుకుంటున్నావు ఇక్కడ దీంట్లోనే అర్థమైపోతుంది కదా. ఓకే, అది రాయాలంటే మళ్ళీ ఇంకొక కోడ్ రాయాలన్నమాట. ఒకసారి చూద్దాం. కాదు సార్, ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్లో మారిస్తే సరిపోద్ది కదా సార్, ప్రింట్ స్టేట్మెంట్లో స్ట్రింగ్ ప్రింట్ చేస్తే సరిపోద్ది కదా సార్. మనం తీసుకున్న వాల్యూ అనేది అది ఎలా ఉంది అంటే ఇంటీజర్ రూపంలో ఉంది కదా, ఆ ఇంటీజర్ రూపంలో ఉంది కాబట్టి అప్పుడు నీకేమవుతుందంటే ఇక్కడ నీకు వెళ్ళేసి డబుల్ కోట్స్ పెట్టేసాను. అక్కడ కాదు సార్, ఏబి తర్వాత ఒక కామా పెట్టేసి స్ట్రింగ్ తీసుకోదు సార్. అలా చేయాలనుకో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ వచ్చిన వాల్యూస్ని ఏం చేస్తామంటే స్ట్రింగ్ రూపంలో కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. ఆ వచ్చిన వాల్యూని నేను ఏం చేస్తానంటే స్ట్రింగ్ రూపంలో కన్వర్ట్ చేస్తేనే కదా నాకు అర్థమయ్యేది అది ఏదో కాదా అనేది. అప్పుడే కదా నేను ప్రింట్ చేసేసేది. అంటే ఇప్పుడు నాకు వచ్చిన రిజల్ట్ అనేది అది ఏ ఫార్మాట్లో ఉంటుందంటే అది ఇంటీజర్ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. మనకు వచ్చిన ఆన్సర్ ఏంది, ఇంటీజర్ ఫార్మాట్లో ఉండే ఆన్సర్ని కదా మనం తీసుకుంది. ఆ ఇంటీజర్ ఫార్మాట్లో ఉన్న ఆన్సర్ అనేది మనం ఏం చేస్తున్నాం అనేది ఏ ఆన్సర్ చెప్పాలి అనుకో, మనం ఏం చేయాలంటే అవుట్పుట్ కాడ మనం ఏం చేయాలి అంటే ఒక వాల్యూ తీసుకోవాలన్నమాట. ఏం తీసుకోవాలి అంటే దాన్ని మనం ఏం చేయాలంటే ఒక స్ట్రింగ్ తీసుకొని ఆ స్ట్రింగ్కి దాన్ని యాడ్ చేయడం అనేది చేయాలన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే దాన్ని అవుట్పుట్లో ప్రజెంట్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకే సార్. ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నా అంటే నా వాల్యూ అనేది సపోజ్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు 0 అని ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలనుకో నేనేం చేయాలి, ఏ అనేదాన్ని నేనేం చేయాలి, నేను తీసుకున్న రెండు వాల్యూస్ ఏం చేయాలంటే స్ట్రింగ్ రూపంలోకి మార్చుకోవాలన్నమాట. అప్పుడు డబుల్ కోట్స్లో ఏ పెట్టుకొని నేను తీసుకున్న వాల్యూని కూడా ఏం చేశానంటే స్ట్రింగ్ రూపంలోకి మార్చుకోవాలన్నమాట. అప్పుడు ఏమైంది అంటే అప్పుడు నా ఆన్సర్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. అది నెక్స్ట్ కేసెస్లో చెప్తాను అనమాట. ఈ సెషన్లో ఏం చేద్దామంటే దీన్ని బట్టి ముగించేసి నెక్స్ట్ సెషన్లో ఏం చేద్దామంటే నీకు వచ్చిన డౌట్ రెక్టిఫికేషన్ చేయడం అనేది చేస్తాం. ఆర్ ఫర్దర్గా మనం ఏం చేద్దామంటే కనెక్ట్ అయ్యి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.